ఈ సమయంలో మనం కొన్ని వాక్య భాగాలను మనం ఆలోచన చేద్దాం. ఇర్మియా గ్రంథంలో 10వ అధ్యాయం ఒక్కసారి అది మనం ఆలోచన చేయడానికి 10వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. ఆ 2 వచనాల్లో ఉన్న దానిని బట్టి మిగిలిన వాక్య భాగాలకు మనం వెళదాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో, యెహోవా నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు, నీవు మహాత్యము గలవాడువు, నీ శౌర్యములను బట్టి నీ నామము ఘనమై ఉన్నది. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలో వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అద్భుతమైన వాక్య భాగం ఆలోచన చేస్తే, ఏదో ఈ పూట ఇక్కడ ఒక గంట సేపు వాక్యం చెప్పేస్తే అమ్మయ్య వచనాలు అయిపోయినాయి అనడానికి ఏమో ఊరుకోదు ఈ వచనాలు. అట్లాంటిది కాదు ఇది. ఒక కనీసం లేదనుకుంటే అంటే నా లెక్క 1 సంవత్సరం కష్టపడితే కూడా ఈ 2 వచనాలు ముగించలేము. అంత గొప్ప సత్యవాక్యం. అయితే అందులో ఈరోజు మనం నేర్చుకోవడానికి నాకు ఇవ్వబడిన ప్రేరేపణ బట్టి నేను మీతో చెప్తున్నాను. అయితే ఇందులో ఏమంటాడంటే, దేవునిని పోలినవాడు ఎవడు లేడు. మన దేవునిని పోలినవాడు ఎవడును లేడు. ఎందుచేత ఆయనను పోలినవాడు ఎవడును లేడు అని అన్నాడు అంటే, ఇప్పుడు ఆయన ఎంత గొప్పోడో తెలిసిపోవాలి, ఎంత ఉన్నతమైన వాడో తెలిసిపోవాలి. లేదు అసలు ఎవరో ఉంటే గనుక వాళ్ళందరినీ తలదన్నేదొట్టుగా ఆయన ఎలా ఉన్నాడో కూడా మనకు తెలియాలి. అందుచేత నా రిక్వెస్ట్ ఏంటంటే, చిన్న వాక్య భాగాలు చూద్దాం. మొట్టమొదట, ఈయనను పోలినవాడు ఎవడును లేడు, అంతే. ఎందుచేత అనే దాని మీద మనం మిగిలిన టైంలో మనం ఆలోచన చేయడానికి ఆస్కారాలు ఉంటాయి. కాకపోతే ఇందులో మీరు ఒక్క చిన్న వచనాన్ని చూడండి, 12వ వచనాన్ని ఒకసారి చూస్తారా? ఏమంటున్నాడు? ఆయన తన బలము చేత భూమిని ఏం చేశాడు? ఆయన సృష్టించినవాడు. తన జ్ఞానము చేత చూసారా ఎలా అంటాడు? ప్రపంచములను స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును. ఈ ఒక్క వచనంలోనే ఇప్పుడు ఈయన ఎంత గొప్పవాడో అర్థమైపోతుంది, ఎంత ఉన్నతమైన వాడో అర్థమైపోతుంది. ఇక ఈయన గురించి అసలు వివరణ చేయడానికి ఎవడైనా సరిపోతాడా అంటే నేను అనుకుంటాను సరిపోము. కాకపోతే ఏదో కొన్ని వచనాలు కొన్ని మాటలు అలాగా ఇంతకుముందే అభిషేకించబడిన వాళ్ళు రాసిన దానిని మనము కొంచెం తలంచుకుంటామే తప్ప వాళ్ళేదో చెప్పేసిన దానికి అక్కడికైనా పరిమితం అయిపోయి ఉన్న దేవుడైతే కాదు. దానికి మించిన దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్గా 136వ కీర్తన 4వ వచనం అనుకుంటున్నాను. ఎంతమంది అమ్మ? సార్ మీరు ఎంతమంది అంటున్నారు? ఒక్కరు అంటున్నారా, ఇద్దరు అంటున్నారా? అంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఈయన ఒక్కడే అంటే ఈయనకి ఇంకొకటి సహాయం అవసరం లేదు. ఈ హోల్ని అంటే ఆయన ఒక్కడే. అంటే పోనీ అలా కాదు, కొంచెం మీ పక్కన ఉంటామంటే వెళ్ళరా అంటాడు ఆయన. అట్ట కాదు, పోనీ మీ వెనకాల ఎక్కడో ఉంటా అక్కడ కూడా ఉండొద్దు అంటాడు. అంటే అంత గొప్ప దేవుడు అన్నమాట. ఈయన్ని వివరించడం, ఆయన కృప మా మీద మీ మీద మన అందరి మీద ఉండాలి. ఎందుకంటే 34వ కీర్తనలో చదువుతాం కదా, యెహోవా ఉత్తముడని. 8వ వచనమా, ఉత్తముడని రుచి చూచే కొద్దీ ఈయన ఎవరో మనకు బాగా అర్థమైపోద్దబ్బా. అందుచేత నేను కొన్ని మాటలు మీతో చెబుతాను. నెంబర్ 1, బైబిల్ వాక్యాల్లో తానొక్కడే అనేది ఒకటి మర్చిపోకండి. తనకి ముందు ఎవరు ఉండాల్సిన అవసరం ఉండదు. బైబిల్ వాక్యాల్లో మీకా గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో చదివితే కనుక మీకు అక్కడ అర్థమయ్యేది ఏంటంటే, ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అక్కడ తెలుగు బైబిల్ ప్రకారంగా భలే అందంగా ఉంటుంది కదా. మీకా గ్రంథం 5వ అధ్యాయం చూడండి, అక్కడ ఏమంటున్నాడు? అక్కడ ఏమండి 2-3 వచనాలు చదివితే అందులో సరే
మనకి ఆ అవగాహన అవ్వడానికి రెండవ వచనం ఆఖరి భాగంలో చూడండి. ఆయన ఏమంటున్నాడు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను. ఎప్పటి నుంచి అంటే, ఎప్పటి నుంచి అన్నది చూస్తే పురాతనమైన కాలం అంటే ఇప్పుడు ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడు ఈయన అంటే, ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే అని చెప్పలేము. పురాతన కాలం అంటే అది మనకు అర్థం కాని కాలం, అది అర్థం కాని కాలం అంతే, అది మనకు తెలియదు. అది ఆ కాలంలోనే ఆయన ఉన్నాడు. అప్పటి నుంచి శాశ్వత కాలం అని ఇంకో మాట రాశాడు. ఇప్పుడు కాలం ఉంటే ఇప్పుడు కాలం, రేపు ఇంకెంతకాలం ఉంటే అంతకాలంలో కూడా. అసలు ఈయన ఎప్పటి వరకు ఉంటాడు అంటే, మొట్టమొదటి నేనేమంటానంటే, నా దేవునికి వృద్ధాప్యం ఉండదు. నా దేవునికి ఏముండదు? వృద్ధాప్యం ఉండదు. ఆయన ఎలాగా అంటే నిత్యకాలము ఉండే దేవుడు, అందుకు ఆయన దేవుడు. అర్థమైందా? తరతరాలు ఉంటాడు, యుగ యుగాలు ఉంటాడు, నిరంతరము ఉంటాడు, శాశ్వత కాలము ఉంటాడు. ఇంత గొప్ప దేవునిని మనము ఆలోచన చేయడానికి ఈయన ఎలా చెప్పేశాడు అంటే, అయ్యా నిన్ను పోలినవాడు ఎవడునూ ఉండడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని పోల్చడానికి, తనతో సమానంగా పెట్టడానికి నేను కొన్ని రిఫరెన్స్ చెబుతాను. ఇవి చూస్తారా ఎట్లా ఉన్నాయంటే, 44:8 యెషయా గ్రంథం చూస్తారమ్మా. 44:8 వచనములో ఏమంటున్నాడు? తన ప్రక్కన ఎవ్వరు కూడా ఉండాల్సిన అవసరం లేదట. దేవునికి స్తోత్రం. 44:8 వచనములో ఏమంటున్నాడు అక్కడ? భయపడొద్దు అండి అండి. మీరు ఈ వచనాన్ని ఇంగ్లీష్లో చదివిన, నా సైడ్ ఇంకొకడు ఉండడు అంటాడు. అర్థమైందా? నా ప్రక్కన బిసైడ్ అనే మాట ఉంది. ఈ పక్కన కానీ ఎడమ ప్రక్కన కానీ ఇంకొకటితో పని ఉండదు అని అన్నాడు. అంటే అప్పుడు మన దేవుడు ఎవరని అనుకోవాలి? చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే అదే మనకి ఇంకా అర్థం కాదు. ఇంకొక మాట చెప్తాను. బైబిల్లో 2 సమూయేలు 22:32 వచనములో కూడా మన దేవుడు తప్ప ఇంకా ఆశ్రయ దుర్గము ఏది? ఎంత చక్కటి మాట చెప్తున్నాడో చూసారా? ఏమండి? 32వ వచనములో ఎంత చక్కగా యెహోవా తప్ప అంటే అక్కడ అర్థం ఏంటి? ఆయన తప్ప ఇంకొకడు ఉన్నాడని అనుకోకండిరా బాబు అంటున్నాడు. ఆయన తప్ప ఇంకొకడు లేడు. ఆ తప్ప అనే పదం ఆయన తప్పించి ఇంకొకరు ఎప్పటికీ దేవుడు అనే దాంట్లో కనబడరు. దేవునికి స్తోత్రం. ఇంకొకటి 45, అదే యెషయా గ్రంథం 45:14 వచనం ఒక్కసారి చూస్తారా? 45:14 వచనం అంటే మీకు అందులో 4 రిఫరెన్స్ చెప్తాను చూడండి. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం, అలాగే 14వ వచనం, అలాగే 18వ వచనం, అలాగే 21వ వచనం. ఇన్ని వచనాలు ఏం చెప్తున్నాయంటే, ఆయన తప్ప ఇంకొకడు ఉండడు, తనే ఏదైనా చేసిన వాడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాయింట్ అర్థమవుతుందా? తనకు ముందు ఎవరు ఉండరు, తన వెనకాల ఎవరు ఉండరు, తన ప్రక్కన ఎవరు ఉండరు, ఆయన ఒక్కడే. మీకు ఇది ఎక్కడ చదువుతారు మీరు? అది 6వ అధ్యాయం ఎక్కడ 15-16 వచనాల్లో 1 తిమోతీయులకు రాసిన పత్రికలో మనం చదివితే తానొక్కడే. ఎవరండి ఆయన? తానొక్కడే అక్కడ ఆయన మహిమ స్వరూపుడుగా, ఏమండి ఎంతో గొప్ప, ఎవడును సమీపింపరా అని తేజస్సులో తానొక్కడే అమరత్వము గలవాడై ఉంటాడని మనం చదువుతాం. అంటే ఎవరు కూడా సమీపించలేనంత, ఏమండి అంత తేజస్సులో, అంత మహిమలో, అంత ఉన్నతంగా, అంత ప్రత్యేకంగా ఆయన ఉన్నాడు అనేది ఆ మాట కూడా మనం మర్చిపోవడానికి వీలు లేదు. ఇంకొక మాట చెప్తాను, ఇది కూడా మనం చదువుదాం. యెషయా గ్రంథం చూడు సార్, ఇది ఎలాగుందంటే 43:10 వచనం చదువుతారా? నన్ను నమ్మి గ్రహించున్నట్లు అండి నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా. ఏం సార్? ఆయనకు ముందుగా వేరే దేవుడు
లేడు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంది? తనకు ముందు ఎవడో ఉండడు, తన ప్రక్కన ఎవడో ఉండడు, గట్టిగా మాట్లాడేది వెనకాల కూడా ఎక్కడో ఉంటాడు. వెళ్ళరా అక్కడి నుంచి అంటాడు అసలు. ఎందుకంటే ఆయన అంత ప్రత్యేకమైన వాడు. ఇంత ప్రత్యేకమైన దేవుడు ఇప్పుడు ఆయన ఏమంటాడు, నన్ను మీరు ఎలాగ అర్థం చేసుకుంటారా అని ఒక ఆలోచన మనకి ఇక్కడ చెప్తా వచ్చాడు. ఇంకొక వచనాన్ని చెప్తాను, ఇది కూడా కొంచెం అవసరమైన వాక్యమే. 41:4 ఇదే యెషయా గ్రంథం 41:4 వచనం చదవండి సార్. నేను మొదటి వాడును. ఎవరు అంటే ఇప్పుడు దాని అర్థం ఎలా ఉంది? అప్పుడు నేను మొదటి వాడిని అంటే తనే ముందుంటాడు, అన్నిటిలో ముందుంటాడు, తనకు ముందు ఇంకెవ్వడూ ఉండడు, తనే ఆయన దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ 4 రిఫరెన్స్లో మనకు అర్థమైంది ఏంటంటే తన ప్రక్కన ఎవడో ఉండడు, తనకు ముందు ఇంకొకడు ఎవడో ఉండడు, తన సైడ్స్ లేదా ఏ మూల ఎవడో నక్కి ఉండడానికి ఛానల్ లేదు, అలాగే తన వెనకాల కూడా ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే ఆయన ఒక్కడే మొదటి వాడును కాడపట్టి వాడును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ దేవుని గురించి మనం ఇప్పుడు చదివాం కదండి. ఏది? ఇర్మీయా గ్రంథంలో 10వ అధ్యాయం 6వ వచనంలో ఏమని అంటున్నాడు అక్కడ? 6వ వచనాన్ని చదివితే గనుక యెహోవా నిన్ను పోలినవాడు ఎవడు? ఎవరైనా ఉంటారా? ఆయనను పోలిన వాళ్ళు అంటూ ఉంటారా? ఉండరు అనడానికి ఒక 7 పాయింట్లు చెప్తా. అంటే ఎట్లాంటి దేవుడు అని కొంచెం మామూలు నోట్స్ లాగా కొంచెం చూద్దాం. మొట్టమొదట ఇంత గొప్ప దేవుడు ముందు ఎవరు ఉండరు, వెనక ఎవరో ఉండరు, పక్కల ఎవరో ఉండరు, ఏమోలో ఎవడో ఉంటాడంటే ఉండడు. అంత గొప్ప దేవుడు ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే నిన్ను పోలినవాడు ఎవడునూ లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మనసే గనక మీ లోపల ఉంటే మిగిలినదంతా చెత్తతో ఎంచుతాం. సోమవారం వస్తే ఒక స్టైలు, మంగళవారం వస్తే ఇంకో స్టైల్. మంగళవారం వస్తాడు బంగారం అమ్మడాట, మంగళవారం వెళితే కట్టింగ్ చేయడానికి ఇవన్నీ ఎలాగుంటాయంటే వాళ్ళు ఆయా రోజులు వాళ్ళు పనిచేసుకున్నారు. ఇంకా నయ్యం ఇంకా కాస్త 7 రోజులు కాకుండా ఇంకా ఎక్స్ట్రా పెట్టుంటే ఇంకా సచ్చేవాళ్ళు. దానికి కొత్త ఏవో రాసేస్తారు వాళ్ళు. కానీ బైబిల్ ఎంత మంచిదంటే ఏ గంటకైనా, ఏ రోజుకైనా, ఏ నెలకైనా, ఏ వారానికైనా ఈయనే మొదటివాడు. నా అనువాదం ఏంటంటే తనే ముందుండేవాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇంత ముందున్న దేవుడి గురించి 4-5 పాయింట్లు చెప్తాను. ఇది ఏంటంటే చూడండి, 89వ కీర్తన 6వ వచనం, మొదటి రాజుల గ్రంథం 8:23వ వచనం. ఈ 2 ఏమంటున్నాయంటే మింటను తనలాగా ఎవరు ఉండరట. ఎక్కడ చెప్పండి అబ్బా? మింట అంటే ఎక్కడ? పైన పరలోకం ఉంటుంది కదా. ఇంకా ఎన్ని ఉన్నాయో మనం అందరికీ తెలిసేసి అని అనుకున్నారు, కానీ అన్నీ మనకు తెలియదు. ఏమండి? ఏదో కొంత తెలిసాక 2 ఆకాశాలు ఉన్నాయి, లేదు 7 ఉన్నాయి, ఎన్నో చెప్తాం. బాబు ఇవన్నీ తర్వాత ఆయన ఉంటాడు, అక్కడెక్కడో ఉంటాడు ఆయన. అందుచేత మింటను ఉందమ్మా, ఉన్నదా? మింటను ఆయనలాగా ఎవరునో ఉండరు. అప్పుడు దీన్ని బట్టి మీరు ఎప్పుడు కూడా ఏ చంద్రుడికో దండం పెట్టారు, కానీ బాబాయ్ సూర్యుడికి బాబోయ్ ఉదయం లేవగానే చచ్చిపోతాడు, మడట్టేసుకొని స్నానం చేసేసి విపరీతమైన ఫోజు కొట్టేయడం తప్ప ఒకరోజు అది చంపేస్తుంది. మీరు ఎక్కడబ్బా 16:8 చదవండి సార్. ప్రకటన గ్రంథం 16:8లో ఏముంది? వాడికి కూడా దేవుడు అనుమతి ఇచ్చాడట, లేపుకొని వచ్చేసారా కొంతమందిని అని అక్కడ రాశాడు. అక్కడ 16:8 ప్రకటన గ్రంథంలో రాస్తాడు. ఏముందంటే అతనికి అధికారం ఇవ్వబడింది. ఏం చేయబడ్డదండి? అది చదువుతారా? ప్రకటన గ్రంథం అండి. మనుషులను సూర్యుడికి ఏమొచ్చింది? అధికారం. అందుకే ఎండ ఎక్కువ ఉందని ఏం కంగారు పడకండి, కొంతమంది లేచి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నిన్ను నన్ను కాపాడాలని ఈ బైబిల్ ఇచ్చాడు మనకు, అంతే. ఈ బైబిల్ ఎందుకు ఇచ్చాడంటే అపాయంలో కూడా ఉపాయం ఇవ్వడానికి. ఇది ఇప్పుడు 91వ కీర్తన 8వ వచనం 10వ వచనంలో ఏ తెగులు నీ గుడారాన్ని, అంటే తెగుళ్ళు లేవని కాదు, బోళ్ళని ఉంటాయి ఎన్నో. ఇప్పుడు ఇంతకీ తెగుళ్ళన్నింటిలో ఒక్క తెగులు వచ్చింది, దాని పేరే కరోనా. ఇంకా 9 ఉన్నాయి.
చూసుకో మరి ఒక్కొక్కటి ఎలా చుట్టేస్తుందో. అప్పుడైతే కనీసం సమాధులు కొంచెం ఖాళీ ఉన్నాయట, లేదా కొంచెం అదేమంటారు ఆక్సిజన్ దొరికేది ఏదో అయ్యేది, హాస్పిటల్లో రూములు ఉంటాయి, కొన్ని లేవన్నారు. ఈసారి చూడండి వచ్చే వాటికి ఏది ఎతికిదా ఎక్కడో అక్కడే చచ్చిపోతాడు. అంత డేంజర్ ఉంది. సూర్యుడికి కోపమే. అసలు చంపకుండా ఉండి ఏమున్నాయి భూమి మీద చూడండి సార్. గాలికి అదొక లెక్క, అది లేపుకొని వెళ్ళిపోతుంది. ఏమనబ్బా, ఇన్నిటిలో నుంచి నువ్వు కాపాడబడాలి అంటే పరిశుద్ధ గ్రంథము నీకు కావాలి. అర్థమైందా? అంచేత నాకు పరిశుద్ధ గ్రంథానికి చదువు లేదు కదంటే ఎవరో ఒకరి చేత చదివించుకో, ఎందుకంటే నీ భవిష్యత్తు అంతా అందులోనే ఉంది. దేవునికి స్తోత్రం. అంచేత వాక్యాలు కంఠస్థం రావాలి. ఇప్పుడు 54:17లోన యెషయా గ్రంథంలో నీకు విరోధంగా ఏ ఆయుధము అంతే. అందుచేత నేనేమంటానంటే మింటను ఆయనకు మించునోడు ఉండడట. మింటను. సరే, రెండో పాయింట్ ఇక్కడ 86:8 వచనం. దానికి అనుకూలంగా చాలా వచనాలు ఉన్నాయి, కానీ 86:8 వచనములో దేవతలలో ఆయన లాంటి వారు ఉండరు. ఇప్పుడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కోరుతున్నా, ఎన్నో రకరకాలు ఆ దేవతలకి దండాలు ఎట్టేసేసి దేవతలకు తెగ ఆరాధన చేసేసి అయ్య బాబా ఆ దేవత ఏమనుకుంటుంది, ఈ దేవత ఏమనుకుంటుంది అంటే ఈ దేవతలన్నిటిని తొక్కేసే దేవుడు ఈ దేవుడు అది. అందుచేత దేవతలకు ఎవరైనా చెప్పండి అబ్బా, దేవతలు ఎవరిని పట్టుకొచ్చి ఈ దేవుడితోటి పోల్చడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. అన్ని దేవతలు ఆయనకి నమస్కారం చేస్తాయని మీకు తెలిస్తే సంతోషం, ఎందుకంటే అది ఒక పెద్ద టాపిక్ అది. అలాగే అవి రోజు అటెండెన్స్ వేయించుకుంటాయట దేవుడి దగ్గరికి వెళ్ళి, అది కూడా నిజమే. ఎన్నుంటే ఉండిగాక ఉన్నాయన్నీ కూడా భయపడి ఈ పేరుకి మాత్రమే భయపడి దూరం అయిపోతాయట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అట్టాటోడి అది ఆ దేవతలు ఉన్నాయి. ఎన్ని దేవతలు? ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో 2 కొరింథీ 4:4 ఏమంటాడు? ఈ లోక సంబంధమైన దేవత అని అన్నాడు కదా, అక్కడ రాశాడుగా. మనోనేత్రాలకి ఏం చేస్తుందట? గుడ్డిదానా ఆవిడ. కానీ అదే ప్రభు బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఈ వాక్యం దగ్గరికి వచ్చేటప్పటికి మన ఏరియాలో కానీ మన సరిహద్దుల్లో కానీ వాడు ఉండడానికి వీలు లేదు. మీకు అర్థమవుతుందో లేదో కానీ చాలామందికి తెలియక దేవతలకి అయి చేత ఈ చేత అంటారు. బైబిల్ వచ్చాక ఆడు ఎక్కడ ఉండడానికి వీలు లేదు. అర్థమైందా? నేనైతే మళ్ళీ దానికి వేరే వచనాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే నాకు ఇవ్వబడిన టైం నేనే లేట్ చేశాను. అందుచేత ప్రభువుని ఎంత వేదనగా బాధపడ్డాను. ప్రభువా, కడుపు నిండా నీ వాక్యం చెప్పాలనే ఆశ ఉంటుంది నాకు. కానీ మరి ట్రాఫిక్ సైతాన్ గడు కూడా ఎత్తాడు కదా, అక్కడో ఇక్కడో ఆటంకాలు. అయినా ఆనోక్ గారు ఫోన్ల మీద ఫోన్లు కొడుతున్నాడు. అయ్యగారు వచ్చేస్తున్నావు అంటున్నా, కానీ ఇక ఈ సందులో ఉన్న ఆశ అట్లానే. ఇక్కడికి వచ్చాక ఈ గూగుల్ అటేటో లాక్కుపోయాడు. అటేటో మళ్ళీ అట్నుంచి మేము మళ్ళీ రాంగ్ వచ్చాం, ఇందాక చెప్పిన రోడ్డే కరెక్ట్ అని మళ్ళీ మేము అలాగే ఎత్తుక్కొని. ఏదైనా దేవుడు మంచోడబ్బా. మింటను తనలాంటి వాడు ఉండడు. తర్వాత దేవతలలో ఎవరు ఉండరమ్మా చెప్పాలి. సరే, యెషయా గ్రంథం 45:6 వచనం చదివితే, సరే దానికన్నా ఇంకొకటి చదవచ్చు సార్. 89వ కీర్తన 6వ వచనం చదివితే దైవపుత్రులలో తనలాంటి వాడు ఉండడు. ఎవరు ఉండరమ్మా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు ఏమేమి వచ్చినాయి? మెంటన ఆయన లాంటి వాడు ఉండడు అంటే ఆయన అక్కడే స్పెషల్. తర్వాత దేవతలు అని అనగానే ఊరు బాబు మేము సత్తున్నాం. ఈ వాక్యాలు చెప్తుంటే వాడికి అట్ల పోసేసి అటు ఇటు కాల్చినట్టు ఉంటుంది. వాడికి దరిదాపుల్లో ఉండడు, పరిగెడతాడు, పారిపోతాడు. ఎందుకంటే ఈ వాక్యం అట్లాంటిది. తర్వాత నేను 3వ పాయింట్ చెప్పాను. దైవపుత్రులలో ఆయన లాంటి వాడు ఉండడు. ఉందాబ్బా? ఉన్నదా? దేవునికి స్తోత్రం. 89:6 చదువు. తర్వాత ఇంకొకటి బైబిల్ వాక్యాల్లో ఇది కూడా మనకు అవసరమైన వాక్యము కనుక చూడండి అబ్బా, బైబిల్ వాక్యాలు ఎలా చెప్తున్నాయి అని అంటే ఆ వాక్య భాగాల్లో ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39వ వచనం ఏమని అంటున్నాడు అక్కడ? అక్కడ ఆకాశములోను క్రింద ఉన్న భూమి మీదను యెహోవాయే దేవుడు అంటే అప్పుడు ఉండోడేక ఉన్నాడంటే అటు సచ్చాడే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు అనే కాన్సెప్ట్ వేరే అబ్బా. దేవుడు మనిషి అన్నారనుకోండి,
ఆడిది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆడికి ఎంత స్టామినా ఉంటుంది, ఎంతకాలం బతుకుతాడు, వాడి లోపల పనిచేసే సిస్టమ్ ఇలా ఉంటుంది, ఆ మదర్ బోర్డు ఇలా ఉంటుంది, అదిగో లెక్క. కానీ దేవుడికి అలా ఉండదు, అవి మనం చెప్పలేము. అందుచేత ఇప్పుడు ఈ వాక్యములో మింటను కానీ పైన కానీ భూమి మీద కానీ నాలాంటి దేవుడు లాంటి వాడు లేడు. దేవునికి స్తోత్రం. అంటే అప్పుడు నాలాంటి దేవుడు అంటే నా దేవుడు ఎవరో, మీరు ఏ యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారో ఆయన ఎవరండి? ఏమండి, ఆకాశం కన్నా గొప్పోడు, భూమి కన్నా గొప్పోడు. అర్థమైందా? ఏమంటే దేవతల కన్నా గొప్పోడు, దైవపుత్రుల కన్నా గొప్పోడు. ఒక్క మాట ఇలాగ అంటుంటే, సార్ ఎంత గొప్ప దేవుడిని నువ్వు మరీ ఇంత చీపుగా ఆలోచన చేస్తే ఎలా సార్? అందుకే మీ ముఖాలు అలాగా ఉంటున్నాయి. కొంచెం ఎక్కువ ఆలోచన చేయండి, తెగ ప్రకాశించేస్తారట. అయ్యో అలా చెప్తుంటే నవ్వరేటి? ఎప్పుడు చూసినా మీకు ఉన్న బంగారం గొప్ప, పొలం గొప్ప, పిల్లలు గొప్ప. రే వీళ్ళందరికీ మించినోడు ఈ దేవుడు. మన పిల్లల కన్నా, మన ఆస్తులు కన్నా, మన సంపాదన కన్నా, మనకు కలిగిన దానికన్నా, ఇంకా చెప్పనా, నీకంటూ ఆయుష్ ఇచ్చాడు, దానికన్నా ఆయనే గొప్పోడు. అందుచేత ఇంత గొప్ప దేవుని నేను అంటాను, మనస్ఫూర్తిగా ఆయనను మనము ఆరాధన చేసేవారిగా కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాలలో నుంచి నేను ఇంకా చెప్పవలసిన ఇంకొక పాయింట్ ఉంది. ఇది చూడండి సార్, ఎలా ఉందో చూద్దాం. ఏమండి, అలాగే 113వ కీర్తన 3వ వచనం చదువుతారా? ఏమని అంటున్నాడు అక్కడ? 113 3వ వచనం. అమ్మ, సూర్యోదయము మొదలుకొని సూర్య అస్తమయము వరకు ఎవరమ్మా యెహోవా నామము. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ దేవుడు ఉదయం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అయ్యో చీకటి అయిపోయాక ఈ దేవుడిని మనం ఆరాధన చెయ్యక్కర్లేదు అని అనుకున్నారు, కానీ అది కాదు ఇక్కడ. అంటే అంత గొప్ప దేవుడు అని చెప్పడానికి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు ఈయనెవరు అంటే, అప్పుడు ఆ సూర్యాస్తమయమైనప్పుడు ఆ రోజుల్లో యెరూషలేము తలుపులన్నీ వేస్తా అలాగ వాళ్ళు టయాన్ని పాటించడం వల్ల అలాగ వచ్చిందే కానీ, బట్ ఈ దేవుడు 24 గంటలు ఆరాధనకు పాత్రుడు. ఇది దావీదు గారు కనుగొన్న తర్వాతే, ఏమంటే ప్రతి 8 గంటలకే ఒక సెక్షన్ మార్చేవాడు. ఏమంటే వేల మంది ఒకేసారి మందిరంలోకి వెళ్ళి చప్పట్లు కొట్టేవారు, వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవారు, ఆరాధన చేసేవారు. ఇది దావీదు గారు ఏంటంటే, బాబు మీరు సరిగ్గా సాయంత్రం అయ్యేటప్పుడు తలుపేసేస్తున్నారు, పిచ్చుకులేమో లయ్యునుగా లోపలికి వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ లయ్యునుగా బయటకు వస్తున్నాయి, అయ్యే గొప్ప మమ్మల్ని బయటపడేశారని దావీదు గారికి అప్పుడు ఆలోచన వచ్చి, లేదు ఈ దేవుడు అలా కాదు. కాకపోతే నేను ఒక వచనం చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకు? సూర్యోదయం మొదలుకొని ఎప్పటి వరకు అబ్బా? సూర్య అస్తమమై. అంటే అప్పుడు 24 గంటలు ఈ దేవుడు ఎవరబ్బా అంటే స్తుతులకు పాత్రుడు, ఏమంటే స్తోత్రములకు ఏమంటే యోగ్యుడు. నేను ఇంకా చెప్తున్నాను, నువ్వెంతగా నీ చిన్నపిల్లల నోటను కూడా ఆయన ఏం చేశాడట? స్తుతులు ఉంచినాడు అన్నాడు. అందుచేత ప్రతి వారు కూడా దేవునిని ఎలా స్తుతించాలో ఒక్కటి మాత్రం మనం నేర్చుకోవాలి. ఇదొక్క వచనాన్ని చదువుదాం, దేవునికి మహిమ కలుగునుగాక. 86వ కీర్తన ఏమండి, అక్కడ 8వ వచనం చదువుతారా? ఏమని రాశాడు అక్కడ? ప్రభువా అండి అక్కడ చదువా. ప్రభువా దేవతలలో ఎవరండి ఆయన? దేవతలలో నీ వంటి వాడు లేడు. అలాగే అమ్మ 89వ కీర్తన 5వ వచనం కూడా ఒకసారి చదవండి. అండి పరిశుద్ధ దూతలలో అండి, పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఇక్కడ ఈ వచనం మీకు అర్థమైందా? ఇప్పుడు దేవతలలో ఈయన లాంటి వాడు లేడు అన్నాను కదా. పోను అలాగైతే దేవదూతల్లో ఎవరైనా ఉంటారో అందులో కూడా ఎవరు లేరట.
దేవదూతల్లో కూడా ఎవరు లేరు, నా యేసయ్య లాంటి వాడు లేడు. అర్థమైందా? దైవపుత్రుల్లో లేడు, మెంటను ఎవడూ లేడు, దైవ ఏమన్నారు అక్కడ, దేవతలలో లేదు, దేవదూతలలో కూడా లేడు. మరి ఇంకా ఎట్లాగబ్బా అంటే, అవును బాబు, ఇంత గొప్ప దేవుణ్ణి ఎవరితో మనం పోల్చడానికి సరిపోము గనుక మర్యాదగా మనస్ఫూర్తిగా ప్రభువా నీవొక్కడవే పరిశుద్ధుడావని యేసయ్యా నిన్ను ఆరాధింతును పాట ఉంది కదా. ఆయన ఒక్కడే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. సార్ ఇంతసేపు నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంత గొప్ప దేవుడు మన పట్ల ఆయన వైఖరి ఏంటి, ఆయన ప్రత్యేకత ఏమిటి, అవి తెలుసుకోవడానికి నేను ఇంట్రడక్షన్లో ఉన్నాను. ఇంకా వాక్యం లోపలికి వెళ్ళాను అనుకున్నారు కానీ ఇంట్రడక్షన్లో ఉన్నాను. ఇప్పుడు మనం చదువుదాం, ఇంకా చదువుదాం. చూడు సార్, ఇంకొక వచనాన్ని చూద్దాం. ఇది 45వ కీర్తన, యెషయా గ్రంథం 6వ వచనం ఒకసారి చదవండి సార్. 45:6 వచనం ఏమని రాశాడు అక్కడ? అమ్మ మంచిగా చెప్పమ్మా. తూర్పు నుండి ఎక్కడి వరకు అంటే, తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు. ఎట్లా సార్? ఇప్పుడు మీకు తూర్పు తెలిస్తే తెలియవచ్చు, కానీ పడమట ఎంత దూరమో మనకు తెలుస్తుందా? ఏమో చాలామందికి ఇలాంటి లెక్కలు రావట. అవి రాకపోవడం కూడా మంచిది, ఎందుకంటే అక్కడికి వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు. అక్కడ దేవునికి స్తోత్రం. పాయింట్ ఎలాగుందంటే, తూర్పు నుండి పడమట దిక్కు వరకు తనొక్కడే దేవుడట. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు ఎటు చూసినా ఎవరు దేవుడు? ఈయనొక్కడే. అందుచేతే నేను అంటాను మర్యాదగా, ఏదో కొంచెం ఇదిగో ఈ స్పీకర్ కొంచెం ఇలా వంకర అయ్యింది, అయ్యి బాబోయ్ దేవుడే ఉండాలి, అందుకే కొంచెం వంకరగా వచ్చింది. నయ్యం దండం పెట్టేశారు. కానీ ఇంతకుముందు తెలియక బాత్రూమ్ ఉండే కదా, ఆ డిజైన్ చూడగానే అది దేవుడిలాగా కనిపించి దండం పెట్టేవారట. ఏదో ఆ డిజైన్ చూసి అట్లా చాలామంది తెలియక వికృత రూపాలను చూడగానే దండం పెట్టేయడు. అంత పైన ఒక చోట రాయి ఉంటే అతనే దేవుడు, మీద అడిపోవాలి, నీ మీద సరిపోతుంది, ఆడే దేవుడు అంట. ఇవన్నీ ఇగో ప్రకృతిలో ఉన్నవి ఏవి దేవుడు కాదు. అర్థమైందా? ఎందుకంటే దేవుడు ఎవరో వాళ్ళకి తెలియక సంఘంలో పట్టణాల్లో కనబడని దేవుడని దానికి దండం పెడతా ఉండేవారు. అప్పుడు ఆ కనబడని దేవుడు మీకు ఎంతవరకు తెలియదు కదా, ఆయన గురించి చెప్తానని ఆ దేవుని గురించి అపోస్తలుడైన పౌలు గారు వివరణ చేశాక అప్పుడు వాళ్ళందరూ దేవుని వైపు మళ్ళుకున్నారు. అందుచేత ఇప్పుడు ఈ దేవుడు ఎంత గొప్పోడు అన్నప్పుడు మర్యాదగా మన ఇళ్ళల్లో ఏమండి వాడికి సంబంధించిన అంటే లోక సంబంధమైన దేవతలకి ఇలాంటి ఏవి విలువైనవి ఉన్నా పక్కన పెట్టి పరిశుద్ధ గ్రంథము ఆ చోటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇంత చెప్పాను కదా, ఇంకో వచనాన్ని చూద్దాం. ఇది కూడా నిర్గమాకాండం 9వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చదువుతారా? అది కొంచెం మనకు అవసరమైన పాయింట్ అబ్బా. అది అమ్మ వినండి, ఇది కొంచెం వినాలి. 3 రెఫరెన్స్ దాని మీద ఉన్నాయి. అలాగా 9:14 వచనం చదవండి అమ్మా. ఆ సమస్త భూమిలో అతని వంటి ఆయన లాంటి వారు ఎవరునూ లేరని. ఇది ఇప్పుడు చూడు సార్, ఒక పాయింట్ వచ్చేసింది ఇందులో. సమస్త భూమిలో నేను మెంట అని చెప్పాను, గుర్తుందా? ఏమండి ఇంకా తెలుగులో ఇంకా చాలా ఉన్నాయి. పరమండలంలో కానీ ఏమండి ఆకాశంలో కానీ ఎక్కడికన్నా వెళ్ళండి, నా ప్రభువుని మించిన వాడు ఎవరునూ లేరు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ? సమస్త భూమిలోనూ ఏ కొండలైనా లోయలైనా ఏ విధమైన సమభూమి కలిగిన ప్రదేశాలైనా మెట్ట ప్రాంతాలైనా ఏ ప్రాంతాలైనా సమస్త భూమి అంతటిలో కూడా ఈయనొక్కడే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈయనకు మించిన వాడు వేరే ఎవరు ఉండరు. దేవదూతలలో లేరు, దేవతలలో లేరు, మెంటన లేరు, దైవపుత్రులలో లేరు. ఇంత లిస్టు నేను ఎందుకు చెప్పాను? ఇటు తూర్పు నుంచి పడమర వరకు వెళ్ళండి, ఈయనొక్కడే దేవుడు. ఏమంటే సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు మీరు గమనించిన నయం, ఇంకా అవతలకు కూడా వెళ్ళినా ఈయనొక్కడే దేవుడు. ఇలాంటి దేవుడు నేను ఆరాధన చేయడానికి నువ్వు నిజంగా ఎన్నిక చేసినందుకు దేవుడు తప్పు చేశాడా లేకపోతే మనం తప్పు చేసామా? నన్ను ఆరాధన చేయడానికి ఆయన పెట్టుకున్నాడు ఏంట్రా బాబు, నన్ను ఎంచుకున్నాడు. ఎందుకంటే మనం ఆరాధన చెయ్యం కదా.
ఈ టైపు కాదు, మనం అలా ఉండకూడదు. ఈ దేవుణ్ణి రుచి చూచేటట్టుగా కావాలి. ఇప్పుడు ఇంట్రడక్షన్లో ఇంకొక పాయింట్కి వెళదాం. ఏమండి, ఇంకా పాయింట్స్లోకి వెళ్ళలేదు. ఈ ఇంట్రడక్షన్లో ఇంకొక పాయింట్కి అమ్మ 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? అక్కడ ఏమని రాశాడు? ఇక్కడ ఏమని రాశాడు? 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 14వ వచనం. ఇశ్రాయేలీయుల దేవా, నిన్ను అనుసరించు నీ భక్తులకు అండి నెరవేర్చము అండి అండి నీ వంటి దేవుడు. ఏమండి ఏమండి ఏమి రాశాడు అక్కడ? అలా రాశాడా? సరే, నా బైబిల్లో ఎలా ఉందంటే నీ వంటి దేవుడు ఎక్కడ? ఆకాశమందైనను అని రాశారు కదా. ఏమండి, పరమండలమందైనను ఇంకా భూమి అందైనను లేడు. ఎంత బాగుంది కదా. పరమండలం అంటే ఎన్ని ఉన్నాయి అక్కడ? వాటన్నిటిలో కూడా ఎందులోకి వెళ్ళినా ఈ ప్రభువుని దాటొచ్చినోడు, ఈయనకు మించినోడు లేడు. సరే, అక్కడ మళ్ళీ అక్కడ పాయింట్, పరమండలమందైనను భూమి అందైనను నీ వంటి దేవుడు లేడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇప్పుడు ఈ దేవుడి గురించి నేనేమన్నాను? ఈయనకి ముందు ఎవరు దేవుడు ఉండడు, ఈయనకి సైడు ఏ దేవుడు ఉండడు, ఈ దేవునికి వెనకాల ఎవడు ఇంకొకడు దేవుడు అనేది ఉండదు. తర్వాత మూలలు కూడా లెక్కేస్తే ఈ దేవుని లాంటి వాడు ఉండడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇంకొక పాయింట్కి మనం వెళదాం. ఏమండి, బైబిల్ వాక్యాల్లో 18వ కీర్తన 31వ వచనం ఒకసారి చదువుతారా? 18వ కీర్తన 31వ వచనం ఏమని రాశాడు అక్కడ? యెహోవా తప్ప దేవుడు ఏడి. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈయన తప్ప వేరే దేవుడు లేడు అనడానికే కదా మాట అక్కడ వచ్చింది. ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఈయన లాంటి దేవుడు లేడు, ఈయన తప్ప మనిషికి ఆశ్రయముగా ఉండేవాడు లేడు. దేవునికి స్తోత్రం. అప్పుడు పాయింట్ అంతా ఇంతవరకు మనం విన్న వాక్యం అంతటిలో ఆయనను పోలినవాడు ఉండడు, ఆయనలాగా ఏ దేవుడు ఉండడు, తానొక్కడే దేవుడు, ముందు తనకు ఎవరు ఉండరు. అంటే ఇప్పుడు తను ఏదైనా నిర్ణయం చేయాలనుకోండి, ఎవరిదైనా సలహా తీసుకుందామా అనే సీన్ ఉండదు ఆయనకి. అర్థమైందా? తాను ఇండివిజువల్గా తనకు తానే ఏమండి నిర్ణయం తీసుకోగలిగిన వాడు, చాలా గొప్ప దేవుడు. ఏమండి, బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26, 27 చదివితే అగ్ని స్వరూపుడు అని రాశాడు. ఏం రాశాడు ఆయన గురించి? అగ్ని స్వరూపుడు. ఇక వివరణ చెయ్యమంటే వెళ్ళే కొద్దీ భలే వాక్యాలు ఉంటాయి. కాకపోతే నేను అంటున్నా, ఇంత గొప్ప దేవుడు, ఏమండి దేవుడు అనగానే ఏమండి ఏదో తప్పు చేశాక అరే నేను ఎందుకు ఇలాగన్నానని చెప్పి నాలుగు కరుచుకునే సీన్ ఉండదు. అందుకు ఆయనకి దేవుడు అంటారు. ఎవడెవడో ఇట్టిట్టే ప్రతిదానికి ఆడికి ఇష్టమైతే పేజీలు రాసేసుకుంటాడు, ఏదో కొత్తగా రాసేస్తా అవన్నీ చేస్తారు. బైబిల్లో అలాగే ఏమి యాడ్ చేయడానికి ఉండదు. ఆయన అంతటా ఆయన అనువాదకుడు, కొత్తగా ఏం చెప్పడానికి ఏమి ఉండదు. ఎంతమంది పుట్టి దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళిపోతున్నారు చూడండి. ఎన్ని సంవత్సరాలు బట్టి బైబిల్ని కొత్తగా చెబుతా ఉన్నా ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే ఉంటుంది. ఇది ఎందుకబ్బా అంటే అదే మరి, అందుకే బైబిల్ ఇది పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడిన గ్రంథం. ఇప్పుడు 1:23 చదివారనుకో యాకోబు పత్రికలో, మీరు వినువారు మాత్రంగా ఉండకుండా ఏం చేయాలట? విన్న దానిని కాస్త మీరు ఆచరణగా, అదే 22 దగ్గర నుంచి కూడా చదివినా, అది వినాలి, ఆచరించాలి, దాని ప్రకారంగా ఉండాలి. అట్లాగా ఉండాలనేది వాక్యం చెబుతుంది. ఇప్పుడు ఈ వాక్యం మన లోపల ఉందనుకో, రోమాపత్రిక ఏమండి 10వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం, దేవుని వాక్యం నీ నోటను నీ హృదయంలోనూ నీతో ఉండాలి అని అంటాడు బైబిల్ వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12వ వచనంలో దేవుని వాక్యం నీ శరీరములో, నీ ప్రాణములో, నీ ఆత్మలో, నీ ఆలోచనలలో ఏమండి
మీ మనసులో మీ హృదయములో ఉండి తీరాలి అన్నాడు. అంటే దేవుని వాక్యం మనిషిలో ఉంటేనట ఆ వాక్యం బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి. 6వ అధ్యాయం 68 యోహాను సువార్తలో నిత్య జీవపు మాటలు అని రాశాడు. ఇప్పుడు బైబిల్ వాక్యాల్లో మత్తయి సువార్త 24:35 వచనానికి వెళితే గనుక ఆకాశము కంటే భూమి కంటే ఎంతో శక్తి కలిగిన వాక్యము అంటాడు. ఇప్పుడు ఈ శక్తి కలిగిన ఈ వాక్యం మీ గుండెకాయలో ఉండాలి, మీ లోపల ఉండాలి, మీ మనసులో ఉండాలి. ఇప్పుడు చూడు సార్, బైబిల్ ఏదో నా తల కింద పెట్టుకుని పడుకుంటే ఇది పనిచేసేస్తుంది అంటారు చూడండి, పెద్ద అబద్ధం. అట్టగేం కాదు. ఈ వాక్యం మనసులో, హృదయంలో, తలంపులలో డైలీ చేసుకునే కార్యక్రమాలలో వాక్యాన్ని ఏది జతపరుచుకుంటే గనుక మన జీవితం చాలా క్షేమంగా ఉండడానికి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు బైబిల్ వాక్యం 107:20వ వచనంలో కీర్తనలో చదువుతాం, ఆయన తన వాక్కును పంపి. అంటే ఇప్పుడు ఈ వాక్యం ఇక్కడ ఉన్నట్టు ఉంటుంది కదా, నేను చదువుతూ ఉంటే నా లోపలికి వచ్చి నా లోపల పనిచేస్తుందట. బైబిల్ వాక్యం మత్తయి సువార్త 8:8వ వచనంలో మీరు చదివితే, అయ్యా మీరు మా ఇంటికి రాకపోయినా పర్వాలేదు, మీరు మాట సెలవేయండి, మా దాసుడు ఇప్పుడు బాగైపోతాడు అన్నారు. నిజంగానండి, ఆయన మాట అలాగ అన్నాడో లేదో యేసయ్య అలాగే చూశాడు, కంటి చూపు ఆర్పకుండా. ఇదేంటి ఇంత గొప్ప విశ్వాసం ఇతనికి ఉందని చెప్పి నిజంగానండి ఆశ్చర్యపోయాడు. నిజమే, ఆ టైర్గా ఆడు బాగైపోయాడు అనుకో, దేవునికి స్తోత్రం. యేసయ్య మాటలు మన లోపల ఉండి తీరాలి. అలా ఉండడానికే చూడు సార్, మింట మీదకి వెళ్ళిన ఆయన లాంటి వాడు ఉండడు సార్, పరలోక మండలంలోకి వెళ్ళినా కూడా ఆయన లాంటి వాడు ఉండడు సార్, భూమి మీద ఏ మూలకి వెళ్ళినా కూడా ఆయన లాంటి వాడు ఉండడు సార్, తూర్పు నుంచి పడమటకు వెళ్ళినా కూడా తనలాంటి వాడు ఉండడు సార్. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు ఒకవేళ నువ్వు అబ్జర్వేషన్ చేసిన ఇలాంటి వాడు ఉండడు సార్. నేను ఇంకా చెప్తున్నాను, దేవతలలో ఇలాంటి వాడు లేడు, ఏమంటే దేవదూతలలో ఇలాంటి వాడు లేదు, అలాగే దైవ పుత్రులలో ఇలాంటి వాడు లేడు. ఎంత గొప్ప దేవుడు ఆయన, దేవుడుగాను ప్రభువుగాను. మీరు బైబిల్ వాక్యాల్లో 2వ కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనానికి వెళితే, నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు ఏమై ఉంటారు, కుమారులుగా కుమార్తెలుగా ఉంటారు అన్నాడు. అప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు ఈయనను నువ్వు దేవుడిగా అంగీకరించాలి, దేవునిగా ఇష్టపడాలి అంటే ముందు మన ఇళ్ళల్లో దేవునికి నచ్చనివి ఏవేవి ఉంటాయో అవన్నీ కూడా మనం ఏం చేయాలి, దూరం చేసుకొని తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ యేసయ్యకి అన్నీ తెలిసిపోతాయమ్మా, పలానా విషయం తనకు తెలియదు అనుకోకూడదు, అన్నీ తెలుస్తాయి. మీరు 3వ వచనం చదివారనుకో, సామెతల గ్రంథం, అలాగే 11వ వచనం చదివారనుకో, యేసయ్యకు అన్నీ తెలిసిపోతాయట. పాతాళం, సముద్రం అడుగు, ఆ కింద భాగం అంతా ఆయనకు తెలిసినప్పుడు మానవుని హృదయం మరితేటగా తనకు తెలియదా అంటాడు. ఏమండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చదివే వచనాలు ఇవన్నీ కూడా అన్నీ ఆయనకు తెలిసిపోతాయి. ఆవిడ చూశారు కదా, ఆవిడ పెద్ద అమ్మో భలే తెలివిగా నువ్వేమైనా యాకోబు కన్నా గొప్పోడువా అంటుంది ఆవిడ. ఇంకా చాలా అందలేండి. అన్నీ అన్నాక, ఏమ్మా సరే వెళ్ళి మీ ఆయన్ని పిలుసుకురా అంటే, లేడండి అన్నది. లేడు, అందరూ ఇలాగే చెప్తున్నారు. ఏది అన్ని రకాల చెత్తలో తిరిగేసినా అబ్బే మన ఇండియా స్టైల్ ఏంటంటే అబద్ధం ఆడడం స్టైల్ మనకి. అంటే తప్పు చేసినా తప్పు చెయ్యలేదు అనేటట్టుగానే అలా కూడా వాదించుకునే దమ్ముంది మనకి ఇక్కడ. తప్పు చేసినోడు, చంపేసినోడు, మర్డర్ చేసినోడు చంపలేదు, క్లియర్గా కావాలంటే నేను ఒకరిని పెట్టుకుంటా, ఆడు చూడండి అడిగి తెలుసు ఆల్రెడీ చంపేసాడని, అయినా ఎలా వాదిస్తాడో తెలుసా, చంపలేదు ఆ టైంలో, ఈ టైం అయ్యి బాబు ఈ టైం ఆ టైం పోగేసి మొత్తానికి చంపలేదని బయటికి పంపిస్తారు. పాపం అసలైనోడు అక్కడ ఇరుక్కుపోతాడు. అక్కడ ఇగో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ యేసయ్య వెళ్ళమ్మా వెళ్ళి మీ సార్ నాకు తెలుసు కానీ వెళ్ళి తీసుకురా అన్నాడు. ఇప్పుడు ఆ నాన్నగానే ఇంకా అయ్యి బాబా ఈయనకి అన్నీ తెలిసిపోతున్నాయని వెళ్ళింది. వెళ్ళాక అయ్యో నేను చేసిన వాటన్నిటినీ చెప్పేసి ఈయన ఆయన్ని చూడండి అనగానే, అవునా నువ్వు చేసినవన్నీ చెప్పేస్తాడా, అయితే మేము వెళ్తాం అంటే వీళ్ళంతా మా గురించి కూడా చెప్తాడా అని ఎవడి గురించి అనే చెప్పేస్తాడు. బైబిల్ వాక్యాల్లో 2వ అధ్యాయం ఏమంటే బైబిల్ వాక్యాలు 24-25 చదివితే కనుక యోహాను సువార్తలో యేసు ప్రభు అందరినీ
ఎరిగినవాడు, అందరినీ ఎరిగినవాడు. ఈ అమ్మగారు తెలుసు, ఇంకెవరని తెలుసు, నువ్వు పుట్టకముందు తెలుసు, పుట్టకముందు ఎక్కడున్నావో తెలుసు, పుట్టాక ఎక్కడున్నావో తెలుసు, ఏ భాష ఏ ప్రాంతమో, అరే అన్ని విషయాలు నీకు తెలుసు. 25 అదే నువ్వు పుట్టకముందే నాకు తెలుసు, నీ పేరు నాకు తెలుసు అంటున్నాడు. అన్నీ తెలిసిపోతాయి అబ్బా. అందుకోసం ఈయనొక్కడే దేవుడు. ఎవరమ్మా చెప్పండి? ఈయనొక్కడే. అప్పుడు ఈ దేవుడికి మీరు ఎలా మర్యాద ఇవ్వాలి చెప్పండి? ఎలాగిస్తారు? ఇప్పుడు నేను కొన్ని పాయింట్లు చెప్తానా అబ్బాయి, ఇంకా పాయింట్లు కాదు, ఇంకా కొంచెం వచనాలు చూద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు ఫరో. చాలా కఠినుడు. అదే అమెరికా లాంటి దేశానికి అధినేతలు అంటాడు కదా. ఐగుప్తు దేశానికి అతను చాలా పెద్ద వ్యక్తి, రాజు. ఆయనకి పేరు అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. ఏమండి, ఫరో అంటే అంటే ఒక విధంగా వాడే దేవుడు ప్రజలకు. ఆయన తప్ప వేరే దేవుడు ఎవరిని ఆరాధన చేయడానికి ఆడు ఒప్పుకోడు. అలాంటికి అతను దేవుడు అని అంటాడు. అలాగే అతనికి చిన్న చిన్న దేవుళ్ళు 10 ఉన్నాయి. అదే 10 తెగుళ్ళు చూశారు కదా. తెగులుకు ఒక దేవుడు చొప్పున పంపించాడు. దేవుడు పంపించాటన్ని తుక్కు చేసి పడేశాడు. అప్పటికి కానీ ఆడికి బుద్ధి రాలే. 10 తెగులతో 10 ఆడు అనుకున్న దేవుళ్ళు ఎగిరిపోయాక ఇంక ఈడు ఒక్కడున్నాడు. ఈడు అంటాడు, నేను చస్తే మిమ్మల్ని బయటకు పంపితే చూడండి, ఎవడొచ్చి నన్ను నా చేతిలోంచి విడిపిస్తాడో చూద్దామని అలా పాపం ఇష్టం వచ్చినట్టు అరిశాడు. నిర్గమాకాండం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతారమ్మా. మా దేవుడైనా ఎవరునూ లేరు. ఏదమ్మా, ఏది తెలుసుకోవాలి? ఎవరు తెలుసుకోవాలమ్మా? ఎవరు తెలుసుకోవాలి? ఈయన దేవుడని. ఇక సార్ ఇప్పుడే చెప్తున్నా, ఇప్పటికి ఇన్ని జరిగినాయి. 10 తెగులతో మీ వాళ్ళందరూ చచ్చారు, రకరకాల బాధల్లో ఇరుక్కున్నారు. ఇన్ని జరిగిన తర్వాత నీకు అర్థం కావట్లేదా అన్నప్పుడు ఆయన అంటున్నాడు, మా దేవుడే దేవుడని నువ్వు తెలుసుకోవాలి అన్నాడు. వినండి సార్, తెలియక మనం ఎన్నో వాటిని దేవుళ్ళని అనుకున్నాం కదా. ఈ కప్పు డిజైన్ చూడగానే ఇదే దేవుడు. ఊరికే రావు ఈ డిజైన్లు అన్నీ కదా, ఊరికే రావట. ఏదో ఇప్పుడు అంతా మనుషుడు డైరెక్ట్గా కోతు నుంచే పుట్టేశాడు. అప్పుడు ఏది మన అబ్బాయిని, ఎరా కోతి బాగున్నావురా అనండి. మీ కోతిని అమ్మగారిని పట్టుకొని, ఏమ్మా కోతి బాగున్నావా అనండి. ఇక నీకు ఇంటి దగ్గరికి వెళ్ళా కొట్టదు. ఎవడాడు ఆ రాసినోడు చెప్పినోడు చివరికి చచ్చేటప్పుడు అరే యేసు ప్రభువే దేవుడు అని మరీ ఒప్పుకొని చచ్చాడాడు. అర్థమైందా? ప్రారంభంలో ఇలాగే తెలియక ఉరకలేసాడు. చాలామంది ఇలాగే ఉన్నారు. చాలామంది తెలియక రాయిని, లేకపోతే గాలిని, లేకపోతే ఇంకా ఏటినో అలా అంటారు. కాకపోతే తర్వాత తెలుసుకున్నాక ఇంకెంత యాతన పడతారబ్బా. మీరు చూసారా, సినిమా యాక్టర్లు భలే డ్యాన్సులు వేసేస్తారు కదా. ఏమంటే అలాంటి వాళ్ళు ఇప్పుడు ప్రభులోకి వచ్చాక ఎంత బాధ. పాత సినిమా పాటలు చూడాలి, ఎగిరెగిరి గంతులు వేసే పిచ్చి తల్లి ఏందిరా అనుకుంటాం. ఏం చేస్తాం? ఎప్పుడు తెలుసుకున్నారు యేసు ప్రభుని. చాలామంది జీవితాల్లో ఎట్లనో ఉంటుందబ్బా. అందుకే నేనేమంటానంటే, నువ్వెవడమైనా కూడా ఇక ఇప్పుడైనా నువ్వు తెలుసుకుంటావు చూసుకో అని వార్నింగ్ ఇచ్చారు అక్కడ. అప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదని బడాయి కొట్టాడు. సరే తీసుకెళ్ళాడు. ఆ సరిగ్గా ఎర్ర సముద్రం దగ్గర తీసుకెళ్ళాడు. అయినా వీళ్ళ నొదలొద్దురా లోపలికి వెళ్ళారు వాళ్ళు. ఫరో సైన్యం, ఫరోగాడు కూడా రథాలు వేసుకొని, బంగారపు రథాలు వేసుకొని వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి వీళ్ళకి దయ లేకుండా చంపేద్దాం అనుకున్నాడు. లోపలికి వెళ్ళేటోడు భలే సరదాగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు వెళ్ళారు కదా, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు మరి దేవుడు కాబట్టి ఏం చేశాడు, నీళ్ళన్నీ కూడా ఒకటయ్యేదట్టు చేసేసాడు. ఇప్పుడు ఎవడికి అంత ఈత వచ్చిందో, ఈత కొట్టండి రైట్, ఎవడో కొడతాడా? ఈత రాదు, ఏమి రాదు. అప్పుడు వీళ్ళు అంటారు, వీళ్ళ దేవుడు మనతో తగాదా పెట్టేసుకున్నాడు, మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రెండ్రా అంటున్నారు. వెళ్ళండి, ఇప్పుడు ఎటు పరిగెడతారో చూద్దాం. సముద్రంలో మీరు ఎటు పరిగెట్టినా మీకు దిక్కు లేదు, దేశ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే దేవుడు తెలుసుకోవాలి. యేసు ప్రభు దేవుడు అనేది బైబిల్ వాక్యాలు ఎక్కడెక్కడ ఉంటాయి చెప్పండి అమ్మ. ఆయన దేవుడు, యేసయ్య దేవుడు, అంతే. ఆడే దేవుడు అని ఎక్కడ ఉందని ఎవడ అంటాడు, పిచ్చాడు ఎవడో కానీ నిలువెల్ల బైబిల్లో యేసు ప్రభు దేవుడు. బైబిల్ వాక్యాల్లో ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యం ఎవరు? దేవుడే. ఆ వాక్యమే 14వ వచనంలో ఏం చదువుతాం? అదే యోహాను సువార్త 1:14. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యకు వచ్చేసింది అన్నాడు. ఇప్పుడు ఆయన ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు కదా, జనరల్గా కదా.
అంతే, మనం బైబిల్లో చదివే వచనాలు. సరే, 1 యోహాను 5వ అధ్యాయం 20వ వచనం చదివితే ఏమంటాడు ఆయన? ఏమండి, ఆయన నిజముగా ఎవరు? ఆయన దేవుడు అని రాశాడు, నిజమైన దేవుడు అని రాశాడు. అంతే. ఇక దాన్ని కాదంటానికి ఎవడు సరిపోడు కదా. యెషయా గ్రంథం 9:6 వచనంలో ఏం చదువుతాం? అందరికీ తెలిసిన వాక్యమే కదా. బలవంతుడైన దేవుడు అని ఉంటుంది అక్కడ. బలమైన దేవుడు. ఏమండి, ఆశ్చర్యకరుడు ఆయనే, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు. అవన్నీ అవే అబ్బా. ఇప్పుడు దేవుడు అని అనగానే ఈ దేవుడు అనే పాయింట్ ఎన్నిటికి పెట్టాలి తెలుసా? ఆశ్చర్యానికి పెట్టాలి, ఆలోచనకు పెట్టాలి, తండ్రి అనే దగ్గరికి పెట్టాలి, అన్నిటికీ పెట్టుకుంటూ రావాలి. అది దేవుడు. మళ్ళీ ఆశ్చర్యమైన దేవుడు అని అన్నాం అనుకోండి, అప్పుడు ఆశ్చర్యమైన దేవుడు, ఆశ్చర్యమైన ఆలోచనకర్త, ఆశ్చర్యమైన తండ్రి, ఇవన్నీ ఎలా రాయాలి? అది లెక్క. అది యెషయా గ్రంథం 9:6 అంటే మన సైకిల్ చక్రంలో ఉన్న ఊసలు లాంటివి అన్నమాట. ఎటు చూసినా దేవునికే స్తోత్రం, హల్లెలూయా. సరేనా? ఇంకొక పాయింట్ నేను చెప్తా. ఇది కూడా 1 రాజుల గ్రంథం 8:60వ వచనం చదువుతారమ్మా. 1 రాజుల గ్రంథం 8:60వ వచనం ఏమని రాశాడు అక్కడ? దేవునికి మహిమ కలుగునుగాక. చదవండి. లోకమందంతటా జనులందరూ ఎవరమ్మా దేవుడని? అందరూ చెప్పండి అమ్మా. యెహోవాయే దేవుడని అండి, ఆయన తప్ప లేడని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు తెలుసుకోవాలి? ఇందాక ఫరో తెలుసుకోవాలి. ఇందాక ఎవరు? ఫరో. నువ్వు ఎవడవైతే అయ్యాగా నువ్వు తెలుసుకోవాలిరా. నువ్వు తెలుసుకోకపోతే అయిపోద్ది నీ పని అంటే అవసరంలే నేనే దేవుడు నన్ను అనుకొని తిరిగాడాడు. వెళ్ళి సముద్రంలో పోయి చచ్చిపోయాడు. తెలుసుకోవాలి అని అన్నప్పుడు వినలేదు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? 8:10లో సమస్త అక్కడ మనుషులందరూ, జనులందరూ అని తెలుగులో రాసి ఉందా లేదా? జనులందరూ కూడా యేసు ప్రభువే దేవుడని తెలుసుకొని తీరాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట, ఇది కూడా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం చూస్తారమ్మా. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు. ఎవరు తెలుసుకోవాలి? ప్రజలందరూ తెలుసుకోవాలబ్బా, మనుషులందరూ తెలుసుకోవాలబ్బా. ఏమండి, అలాగా నీవు నేను కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఎలా ఉంది అంటే మనుషులందరూ తెలుసుకోవాలి. రాజైనా తెలుసుకోవాలి, అధికారైనా తెలుసుకోవాలి, సామాన్యమైన వాడైనా తెలుసుకోవాలి, ఎటువంటి వాడైనా యేసు ప్రభు దేవుడని తెలుసుకొని తీరాలి. 25 యెషయా గ్రంథం 3వ వచనం 4వ వచనం చదువుతారా? చదవమ్మా. నీకు భయపడతారు అండి, అణిగిపోవునట్లు అండి. ఏం చేస్తాడటమ్మా? ఏం చేస్తాడట అక్కడ? 3వ వచనంలో ఏముంది? బీకరుల ఊపిరి గోడకు తగిలిన గాలి వాన వలె ఉండగా నీవు బీదలకు శరణముగా ఉంటివి, దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి ఎలాగున్నావంట? శరణముగా ఉన్నావు. గాలి వాన తగలకుండా ఆశ్రయముగాను, వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి. కాబట్టి ఉగ్రులైన జనులు నిన్ను చూడండి అమ్మా, అక్కడ చదవండి. కాబట్టి నై ఉగ్రులు అనేది ఉంది అక్కడ. సరే చదవమ్మా. నిన్ను గణపరిచెదరు, భీకరులు పట్టణస్థులు నీకు భయపడతారు. ఈ పాయింట్ అన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా నీ విషయంలో బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత బలమైనోడు అంటే ఏం సార్, పాయింట్ నెంబర్ 1లో ఉన్నాను ఇప్పుడు. ఆ టైం వెళ్ళిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు అయిపోద్ది. సరే, ఇప్పుడు నేను అంటున్నా చూడు సార్, అంత బలమైన దేవుడు నీ విషయంలో
ఆయన విజృంభించాడు అంటే ఖచ్చితంగా దేవుడు నీ తరపున వచ్చేసాడు అనుకో, అవతల వాళ్ళు ఎంత గొప్పోళ్ళైనా ఓడిపోవడం ఖాయం. అర్థమైందా? హామానికి అలా ఆవిడేమంది? ఏం చెప్పింది చెప్పండి? ఏదో నువ్వు ఆయనతో కయ్యానికి వెళ్తున్నావు, ఒకవేళ అతడు యూదుడైతే కనుక నువ్వు ఓడిపోతావు జాగ్రత్త అని చెప్పింది ఆవిడే. హామాను భార్య అతనితో చెప్పింది. అయినా అవురుగా పెద్ద చెప్తున్నా కానీ ఆవిడ అలా గెంటేయడం, రోజు జూటు ముగించుకుని వచ్చినట్టు గబగబా ఇంట్లో తినడానికి వెళ్ళడు, కాలుగొడి కూడా వెళ్ళడు, గబగబా ఆ వడ్రంగి పని చేస్తున్నారా, అదే కొయ్యి తయారు చేస్తున్నారా, అయిపోయిందా, ఎత్తు సరిపోయిందా, అది అవి చూస్తున్నాడు వీడు. ఒకరోజు దేవుడు ఏం చేశాడంటే, ఒరే దానికే నేను వేసేస్తున్నాను రా అన్నాడు. అంతే. ఏది ఆ ఉరికొయ్యికి పాపం అంత ఆడే తయారు చేసుకున్నాడు. ఆడి తవ్విన గోతులో ఆడే పడ్డాడు. దేవునికి స్తోత్రం. మీకు ఒక బాయిడి చెప్తా అమ్మ. 89వ కీర్తన ఏమండి 8వ వచనం ఒక్కసారి చదివితే ఎట్లా ఉన్నదో చూస్తారా? దేవునికి దేవా ఎవరమ్మా నీవంటే అంటే ఆయన కన్నా బలవంతులు ఉంటారా? ఎవరైనా ఉంటారంటారా? ఇక బలవంతులు ఉండరమ్మా. ఆ బలమైన దేవుడే. మీరు చెప్పాను ఇందాకే యెషయా గ్రంథం 9:6లో మన దేవుడు ఎవరు? బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నీ విషయంలో నీ తరపున ఉన్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఎంతమందన్నా ఉండనే వాళ్ళు ఉండడం వల్ల శత్రువులు ఎదుట కాస్త అన్నం వండుకోవడం పని తగ్గిపోతుంది. ఎందుకంటే ఈయన వండేసి పెట్టేస్తాడు మనకి. శత్రువులు ఎదుట ఆయన నాకు, ఎందుకంటే వాళ్ళు ఉన్నారని తినబుద్ధి వేయట్లేదు ప్రభు అంటే, ఒరే నువ్వు వండుకున్నా నువ్వు తినలే కానీ నేను పెడతాను, నా ముద్ర నేను పెడతాను రా అంటే ఆయన పెట్టేటప్పుడు గబగబా తినేస్తాం. ఎందుకంటే ఆయన తెలుసు విరోధులు ఉంటే ఈడు ఎలాగ ఉండాలో తెలుసు కాబట్టి అన్నీ పెడతాడు. అందుచేత నా ప్రభు ఎవరి తరపున ఉంటాడు? మీకు బాగా చెప్తున్నానమ్మా, బైబిల్ గ్రంథంలో అహాబు క్రైస్తవుడే అనుకుందాం. మరి ఏమండి అక్కడ మనం ఆలోచన చేస్తే కనుక నాబోతు ఎవరు? అతను క్రైస్తవుడే. మరి వీళ్ళిద్దరిలో ఎవరు దేవుని వాక్యాన్ని పట్టుకున్నారు? అదేదే అహాబు గారు పట్టుకునే ఉన్నాడా? పట్టుకొని లేడు. ఏదో మూతి చిన్నబుచ్చుకొని ఉన్నాడట. ఏందయ్యా అలాగున్నావంటే, ఆడు చూసావా ఆడు నాబోతు కూడా ఎలాగన్నాడు అంటే, నేను చూసుకుంటానని చెప్పి దొంగ లెటర్లు రాసి, దొంగ సంతకాలు చేసి, దొంగ డాక్యుమెంట్ రాసి దేవుడు మనుషులు తిట్టేసాడని చెప్పి, ఆ మహాతల్లి ఉంది కదా అది దెయ్యం అన్నమాట, అది అన్నీ రాసేసింది. నువ్వు పోయి లోపలికి వెళ్ళి అన్నం తిను అంటే ఇటు చూడండి చేతకానాల్లోకి వెళ్ళి అన్నం తిని పడుకున్నాడు. ఈ మధ్యలో ఇక్కడ చంపేశారా అండి ఎవరిని? నాబోతుని రాళ్ళేసి అబద్ధాలాడాడు, అవి చేశాడు అని చంపేశాక అంత అయిపోయింది. మరి దేవుడు ఎవరి తరపున ఉన్నట్టు ఇక్కడ? అదేంటండి అలాగెలాగండి అంటే, సడన్గా దేవుడు వచ్చాడు. తన సేవకుడిని తీసుకొని వచ్చి ఆ మనిషికి వార్నింగ్ ఇచ్చారే, నువ్వు ఆ అమాయకుడిని చంపావు కదా, అతని తరపున ఎవరు లేరు అనుకున్నావు, నేను దిగొచ్చా అని చెప్పి ఇక్కడి నుంచి చూసుకో, నువ్వు రేపు ఎప్పుడో చస్తావు, చచ్చినప్పుడు నీ రక్తం కుక్కలు నాకుతో చూసుకో అంటే అప్పుడే కావాలి కుక్కలు పట్టే ఆఫీస్ వచ్చి ఉండాలి. ఇప్పుడున్నా చూసారా కుక్కలు పట్టుకోండి అని, ఇవన్నీ అప్పుడే వచ్చిన ఈడు గురించే వచ్చి ఉండాలి. అప్పటి నుంచి పడతా ఉన్నారు. ఆడ అనుమానం ఏంటంటే ఏమో ఈ కుక్క నా ఎంక చూస్తుంది, ఇదే తింటుందేమో, ఇదే నా రక్తం తాగుద్దేమో అనుకుంటున్నాడు. అందుకోసం కుక్కలన్నీ పట్టించేసేవాడు. అలాగే అన్నీ అయినా కూడా చివరికి ఏమండి కుక్కలే వాళ్ళ రక్తం నాకినాయట. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు పేదవాళ్ళ తరపుకి వచ్చేస్తాడు. అంటే పేదవాళ్ళ తరపు అంటే బైబిల్ ఉండాలి వాడి తరపున, అప్పుడు నీకు 2 అంతల బలం. దేవునికి స్తోత్రం. అంతే కదండి. నాకు రెక్కాడితేనే కానీ డొక్కాడిని బతుకులో ఉన్నాను, మరి నాకు ఎవరు సాయం చేస్తారు? మీకు సినిమాల గురించి ఎప్పుడైనా చూసారా? ఎంత పెద్ద హీరోయో అడుక్కునేవాళ్ళగా అక్కడ అదే మొత్తం సినిమాలో అడుక్కునే ఫోజో లేకపోతే ఓ పేదోడులాగే బిల్డప్ కొడతాడు. ఒకటిదే ఆడెప్పుడు పేదోడు కాదు, ఈ సినిమాలో ఆడు పేదోడు. తర్వాత వీడి మీద కోట్ల రూపాయలు సంపాదించేస్తాడు బయట, చూసారా? కానీ నేను అంటాను నాకు అలాగొద్దు, నువ్వు ఈ బైబిల్ పట్టుకు తిరుగు, ఈ బైబిల్ దేవుడు నిన్ను కాపాడునుగాక, మించిన బలము గలవారి చేతిలో నుండి ఆయన నిన్ను కాపాడునుగాక. ఇప్పుడు అనుకోవాలి, అవతలోళ్ళు ఎంత బలమున్నా నా ప్రభు ఎంత బలవంతుడని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి. నా విరోధుల కంటే బలవంతుడంటే సరిపోద్దా? మీకు సరిపోద్దా? వీళ్ళు ఎక్కడ దొరికారు సరిపోద్ది అంటున్నారు అలా. ఎంత బలవంతుడు ఇప్పుడు చెప్పండి. మరి ఎంత మించిన బలం అంటే ఎంత బలం?
ఆడు 1000 మందిని వేసుకు, ఒరే 1000 కాదు 2000 మందిని వేసుకు, ఒరే 2000 కాదు 10,000, ఒరే 10,000 మందిని వేసుకురారా, దానికి మించిన ఈ బలమైన దేవుడు నీ తరపున ఉంటే నీ పనులన్నీ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఏం భయపడకూడదమ్మా, ఏం భయపడకూడదు. ఒక్కోసారి ఆయా మంది చెప్తారు మనకి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కూడా నీకేం జరగదు అంటాడు. అయిపోయిందమ్మా, ఆఖరి సమయంలో ఉన్నావమ్మా అంటాడు. కానీ చివరికి ఆడికే మనం ప్రార్థన చేసేటట్టు ఉంటాం. దేవునికి స్తోత్రం. అదే ఆశ్చర్యం, ఈ బైబిల్ అలాంటిది. అందుచేత ఈయన నిన్ను బలపరుచును గాక. ఆమేన్. సరే, ఇంకా దీంట్లో అనేకమైన వచనాలు ఉన్నాయి. ఒక వచనం చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 26వ వచనం చదువుతారమ్మా. ఏమని అంటున్నాడు అక్కడ? ఏమండి? 20వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం 2వ దినవృత్తాంతాలు ఏమని రాశాడు అక్కడ? యెహోవా ఆకాశమందు నువ్వు దేవుడివై ఉన్నావు. ఎంత ఎంత బలం అమ్మా, ఎంత బలం అంటే ఇవి బలం చెప్పలేము. అందుకే మించిన బలం, బహుబలం. అయ్యి బాబాయ్, నాకు ఇలాగా నా జోబులో బుక్ ఉంటుంది, ఇలాంటివన్నీ రాసుకుంటా, కంఠస్థం చేస్తాను. అప్పుడు ఇప్పుడు కూర్చొని బాగా చదువుతూ ఉంటాను. ఎందుకంటే ఇవి నాకు ఉపయోగపడాలి. ఆయా సందర్భాలు ఇప్పుడు ఇంతసేపుల్లో అయిపోవాలంటే మరి ఎన్ని వాక్యాలు సిద్ధపడ్డాం, ఎంతో ఏడుస్తాం, ఎంతో ప్రార్థన చేస్తాం, కడుపు నిండా చెప్పాలంటాం. అప్పుడు ఇలా చదువు. ఇప్పుడు ఎంత బలం అంట? చదవమ్మా. పరాక్రమము గలవాడవు నిన్ను ఎదిరించడానికి. అంటే ఇప్పుడు ఈ బలాన్ని ఎదిరించడానికి చెప్పండి అమ్మా, దేవుని బలాన్ని ఎదిరించడానికి ఎవరికి బలము సరిపోదు. వింటున్నారా? వింటున్నారా? దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఏమండి? ఇంకొకటమ్మా, 10వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదువుతారా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం. అది ఒకసారి చూడండి. 10వ వచనం. అమ్మా ఇది చూడమ్మా, 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17 దగ్గర నుంచి చదువుతారా? అనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. చదవమ్మా. ఆయన వినండి. ఆయన ఎవరనమ్మా? తల్లిదండ్రులు లేని వారిని, ఆయన తల్లిదండ్రులు లేని వారిని, విధవరాండ్రను న్యాయము తీర్చి, పరదేశి పట్ల దయ చూపి, అన్న వస్త్రాలు ఏమేమి పెడతాడమ్మా? ఇవన్నీ మీరు చూడండి సార్. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఈ మనుషులను ఎవరు పట్టుకుంటారు? విధవరాండ్రని పట్టించుకోవట్లే, అమ్మ బాబు లేని వాళ్ళని పట్టించుకోవట్లే, ఏమండి పరదేశులుగా ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లే. ఎవరెవరో కష్టం అంతా ఎందుకు? నా దగ్గర ఒక అబ్బాయిని నా దగ్గరికి తీసుకొచ్చి జాయిన్ చేశాడు. ఆ అబ్బాయికి ఎన్నో రకాలు మంత్రాలు, చేతబడులు ఏవో పెట్టేస్తే ఇప్పుడు వాడు చచ్చిపోతాడని తెలుసుండి, ఏమంటే నా దగ్గరికి తీసుకొచ్చి, అయ్యగారు ఈ అబ్బాయిని మీకు ఇచ్చేస్తున్నాం, ఈ అబ్బాయి ఒకవేళ చచ్చిపోయినా మీకేం బాధ లేదు, పేపర్ ఇస్తున్నాం అని చెప్పి డాక్యుమెంట్ కూడా రాసి తెచ్చేశారు. అంటే రేపు చచ్చిపోయినా వీళ్ళు సంబరం చేసుకుంటారు అన్నమాట. ఏదో మొత్తానికి ఆడు వెనకాల ఏముందో తెలియదు అనుకో. సరే, నేనేం చేశానంటే ఆడిని చూతిగా ఆడు ఇలాగే చూస్తున్నాడు, కళ్ళు ఆర్పట్లేదు, ఎంతసేపుడికి ఆర్పట్లేదు. అదేంటి అలా చూస్తున్నాడు అంటే ఆ లోపల దెయ్యాలు అలా ఉన్నాయన్నమాట. సరే, నేను అన్నాను, ఒరే బాబు అందరూ అన్నం తింటున్నారు తినమ్మా అంటే, ఈ మెడలో వేసుకుని గొలుసులు ఉంటాయి చూడు, పూసలు, అలాగే లెక్కలేస్తున్నాడు నా మీద. లెక్కలేస్తుంటే నేను అన్నాను, ఇంకా ఎన్ని ఉన్నాయిరా అన్నాను. ఎంతో ఉగ్రుడైపోయాడు. అట్లాగా మొత్తానికి అబ్బా ఆడిని నేను గమనించానండి. ఆడిలా మంచమే పడుకొని ఆడే ప్లాస్టిక్ తాడుతో గట్టిగా కట్టేసుకొని రక్తం వచ్చేసేటట్టు వచ్చాక నన్ను చంపేస్తున్నారు అనేవాడు. ఆడే కట్టుకునేవాడు.
అర్థమయ్యేది కాదు. ఒకసారి వాడిని నేను అంటున్నాను, ఏంటి అంటే ఇలాగెళ్ళి గోడలోకి వెళ్ళి ఇలాగ నుంచుండిపోయాడు, గోడలో నుంచుండిపోయాడు. అర్థం కావట్లే, దిగా ఏసురావులో కిందకి దిగరా అంటే అటు దిగాడు. అప్పుడు ఇక అబ్బా ఆడిని నేను చూసే నాకు అర్థమైంది, ఈడిగా రే బాబు బోళ్ళు దెయ్యాలు ఉన్నాయి వీడి మీద అన్నాం. ఏమంటే ఒకసారి పిల్లలు ఒక 60 మంది అన్నం తినాలి, వీడు ఒక్కడే కిచెన్లోకి వెళ్ళి అంత పచ్చడి వేసుకుని అంతా కలుపుకుని ఆడే తినేసాడు. ఇక మిగిలిన వాళ్ళు పిల్లలకి ఏది స్కూల్కి వెళ్ళాలి, అరే ఏంటి ఎలా చేశాడని, వీడికి ఎలా కాదని చెప్పి పండు మిరపకాయ పచ్చడి వేసి పెట్టాం. అదైనా తినకుండా ఉంటాడని దర్జాగా తినేసి కిటికీలోంచి ఇలా చూస్తున్నాడు, అది లేకపోతే మీదడిపోయినట్టున్నాడు అట్టాగా. కానీ వాళ్ళు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి ఏమనేవారంటే ఎట్లా ఉన్నాడండి అనేవారు. నేను ఏదో వీళ్ళు కావాలని ఇది ఏదో చేస్తుంటారని వీడి కోసం ప్రార్థన చేయడం మొదలెట్టాం. అన్ని దెయ్యాలు పోయినాయి, అన్ని దెయ్యాలు పోయినాయి. అంత ఎందుకంటే బాగున్నప్పుడు అంటే దెయ్యంతో ఉన్నప్పుడు, అరే ఇది జగ్గు, ఇది కప్పు, నానా కప్పు నీళ్ళు తీసుకురా అంటే, సార్ ఇంత పెద్ద బిందు మొయ్యలేను సార్ అనేవాడు. ఇంత పెద్ద బిందు ఎవడు బిందు అంటాడు, ఇది కప్పు కదరా అట, అంతే మొయ్యడాడు. కానండి ఆడు బాగా అయ్యాక మా ఏరియా నుంచి 4 కిలోమీటర్లు నడవాలి, నడిచేవాడు, తిరిగి వచ్చేవాడు. ఏంటి చచ్చిపోయాడు అనుకున్నారు వీళ్ళ బంధువులు, వీడు చక్కగా బతికే ఉన్నాడు. ఆఖరి కాలంలో అడిగారు నన్ను, ఎలాగా అంటే ఏ లేదు యేసు ప్రభు అని బాగు చేశాడు అన్నాం. ఇప్పుడు వాడు సేవ చేస్తున్నాడు, దేవునికి స్తోత్రం. అంటే నేను అనేది ఏంటంటే ఈయన బలం ముందు మంత్రాలు పనిచేయవు, చేతబడులు పనిచేయవు. బలం కలిగిన వాళ్ళు ఎవరైనా బీదలకు ఏమైనా ఆటంకం చేస్తే వాళ్ళు పని రారు. ఏమంటే విధవరాండ్రలను సతాయించారా, వాళ్ళు పనికి రారు. అంటే అందరిని నొక్కి పాడేసే బలం యేసుక్రీస్తు వారి యొక్క బలం. దేవునికి స్తోత్రం. ఇంకొక పాయింట్ చూద్దాం, దేవునికి మహిమ కలుగునుగాక. సరే ఒక పాయింట్ ఎట్లాగంటే అది నిర్గమాకాండం 15:11 వచ్చిన ఒకసారి చదువుతారా? నిర్గమాకాండం సార్ 15:11 వచ్చిన ఒక్కసారి చదవండి సార్. ఏమని రాశాడు అక్కడ? అక్కడ ఆ అమ్మగారు భలే సరదాగా ఎంతో ఉత్సాహంగా పాడిన పాట అది. చదవండి అమ్మా. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు, స్తుతి కీర్తనలను బట్టి నువ్వు ఎవరు వాడి, నువ్వు పూజ్యనీయుడు. దేవునికి స్తోత్రం. అమ్మ ఈ పాట మనం చదువుకున్నట్టే ఉందంటారా, లేకపోతే ఆ రోజు ఎలా ఉండి ఉంటుంది? ఎర్ర సముద్రం అప్పుడే దాటి వచ్చారండి, బయటకు వచ్చారండి. అవతలేమో ఫరో గాడు చచ్చాడండి, ఫరో సైన్యం చచ్చిపోయిందండి, అండ్ సముద్రం ఒక్కటైపోయిందండి. ఇశ్రాయేలీలు అందరూ బయటకు, అప్పుడు ఎలా ఉంటుంది అలా ముఖం? బూరులు తిన్న బొగ్గులు ఉన్నట్టు అలాగా. అయ్య బాబు ఎంత సంతోషం, ఎంత పెద్ద కార్యం చేశాడని నేను అనుకుంటాను. ఎవడైనా కింద కూర్చుంటే ఒట్టు, నిలబడ్డాడు అరే నిలబడ్డంటే నిలబడ్డ గంతులు వేసేస్తున్నాడు, గంతులు వేసేవాడు నాట్యం ఆడేస్తున్నాడు. అలా పాటలు పాడుతున్న వాళ్ళల్లో ఈ మిరియామమ్మ పాట పాడిందండి. అప్పుడు యెహోవాను గానము పాట ఎత్తితే ఏమంటే ఆ రోజు ఎంత సంతోషంగా పాడారో ఆ ఉత్సాహం ఇంచుమించుగా ఆ అభిషేకం ఇప్పుడు కూడా ఈ పాట పాడుతుంటే ఉంటూనే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు మన దేవుడి గురించి మిరియామమ్మ ఏమందంటే, ప్రభువా మెంట కానీ వేల్పులలో కానీ ఎక్కడైనా నీలాంటి వాడు ఉండడు, నువ్వెవరో తెలుసా, నువ్వు పరిశుద్ధుడు. ఇప్పుడు మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయన లాంటి పరిశుద్ధుడు ఉంటాడమ్మా? ఉంటాడా? ఉండడు సార్. నేను నిజం చెప్తున్నాను. ఇప్పుడు మనం అందరం కూడా విమోచించబడ్డానికి ఆయన ఎంత పరిశుద్ధుడైతే మన పాపాలను ఆయన వెళ్ళగొట్టగలిగాడు. 1:29 యోహాను సువార్తలో లోక పాపములను మోసుకొని వెళ్ళిపోవు దేవుని గొర్రెపిల్ల. నిజంగా నేను చెప్తున్నా, ఆయన ఎంత పరిశుద్ధుడో ఆ పరిశుద్ధతను బట్టి ఏమంటే వెండి బంగారాల వల్ల మనం విమోచించబడలే. 1 పేతురు 1:18 వచనాల ప్రకారంగా యేసుక్రీస్తు అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడి పరిశుద్ధము చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సార్ ఇప్పుడు నేను అంటున్నా, ఇలాంటి దేవుడిని మీరు ఎవరితో పోల్చకూడదనేది ఒకటి తెలిస్తే, ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా పరిశుద్ధుడని నువ్వు ఆరాధన చేస్తే చాలు. అర్థమవుతుందమ్మా? బలవంతులను కూడా నొక్కి పడేసి కిక్కురు అనకుండా అలాగ మళ్ళీ ఇంకా ఆయన కంచు ఎక్కువ చూస్తే అవతలడు లేకుండా పోతాడు.
అంత బలమైన దేవుడు నీలాంటి నాలాంటి వారి తరపున రావడం అంతు చిక్కలేదు, అంతు పట్టలేదు. ఇది ఎలా చెప్పాలో కూడా నాకు ఇంకా తెలియడం లేదు. అంత గొప్ప దేవుడు. ఇప్పుడు నేను ఇంకా వాక్యం అయిపోయిందని అలా చూడకండి, ఇంకో పాయింట్ చెప్తాను. ఏమండి, ఇది ఎట్లా ఉంటుందంటే మీకా గ్రంథం అమ్మ 7వ అధ్యాయం అక్కడ 18వ వచనం 19వ వచనం అది ఒకసారి చదవండి అమ్మ. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం ఏమంటున్నాడమ్మా అక్కడ? చదవండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించుచు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా, ఆయన కనికరము చూపుటలు యందు సంతోషించువాడు గనుక నిరంతరము ఎవరమ్మా రోషము ఆయన కోపం ఉంచాడు. ఆయన ఎవరమ్మా మరల మనయందు జాలి పడును, మన దోషములను అణిచివేయును, మన పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు వాటిని ఏం చేస్తాడట? పడవేస్తావు. అమ్మ నాకు ఇందులో ఇన్ని ఎలా చెప్పాలి, కానీ ఒక్కటి చెప్తాను. ఇంత గొప్ప దేవుడు నిన్ను క్షమించు దేవుడై ఉన్నాడు. ఎవరమ్మా చెప్పండి, ఎవరు చెప్పండి? ఈయన క్షమించు దేవుడు. చెప్తారా? ఏమండి 7వ అధ్యాయం 47 లూకాసు వార్తలు చదివితే ఆమె విస్తారముగా యేసు ప్రభుని ప్రేమించుట వలన యేసు ప్రభు ఆమెను ఏమన్నాడో తెలుసా? ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను గనుక తన విస్తారమైన పాపములను నేనేం చేస్తున్నాను? తుడిచేస్తున్నా, క్షమిస్తున్నా అన్నాడు. అంటే ఆయన ఎంత మంచోడంటే ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇక్కడేమో మన పాపాలు సముద్రం అడుగున అన్నాడు. అండ్ 38:17 యెషయా గ్రంథంలో వీపి వెనక అని రాశాడు. వీపి వెనకాలు వేసేసుకున్నాడట. 103వ కీర్తనలో సముద్రం అది అంటాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నీ పాపాన్ని వేసేసాను అంటాడు. 50:20లో రాస్తాడు ఇర్మియా గ్రంథంలో, ఇక నీ పాపాలను నేను మరెన్నడూ జ్ఞాపకం తెచ్చుకోను అంటాడు. సార్, ఎంత మంచి దేవుడు నిన్ను క్షమించాడు కాబట్టి ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నేను మళ్ళీ చెప్తున్నా, క్షమాపణ అనేది మొట్టమొదటి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, శాంతిని ఇస్తుంది, నెమ్మదినిస్తుంది. తిన్న అన్నం అరగాలంటే ఏమంటే సమాధానం అంటే క్షమించబడితే వాడు తేలికైపోతాడు, వాడు ఫ్రీ అయిపోతాడు, వాడు సంతోషంగా ఉంటాడు. వాడు అమ్మయ్య నా మీద ఉన్న ఈ బరువు భారం పోయిందబ్బా అని ఒక్కసారే వాడు ఎంతో సంతోషంగా ఉంటాడని నేను అంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సార్, ఈ వాక్యం ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుదాం. ఇదొక్కసారి చూడండి సార్. 33:26 చదువుతారమ్మా. ద్వితీయోపదేశకాండం 33:26 వచనం. అదొక్కసారి చూడండి అమ్మా, ఏమని రాశాడో చూద్దాం. 33:26 ఏమని రాశాడు? ఆయన తన బిడ్డలకు ఎలా సహాయం చేస్తాడట? చదువుతారా? అమ్మ, ఆయన నీకు సహాయం చేయడానికి ఎక్కడి నుంచి వస్తున్నాడమ్మా? ఆయనే బండి వేసుకొని వచ్చేస్తున్నాడు, ఏ ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తున్నాడు నా కోసం. నేను ఏ మూల ఉంటే అక్కడికి దిగుతాడు ఆయన వచ్చి, నేను ఏ పరిస్థితిలో ఉంటే అక్కడికి వస్తాడు. నువ్వు ఉన్న రూమ్లోకి వచ్చేస్తాడమ్మా. నువ్వు ఎక్కడ బంధించబడ్డో అక్కడికి వచ్చేస్తాడు. పేతురు దగ్గర రాలేదా? 4 గేట్లు వేస్తారు, లోపలికి రాలేదా? వచ్చాడా లేదా? 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో లోపలికి వచ్చి పేతురు లేడా, చెప్పులు వేసుకో, బట్టలు కట్టుకో, బుక్స్ తీసుకొని బ్యాగ్ తీసుకో అన్నాడు. ఇదంతా కళ అనుకొని గబగబ వేసేసుకున్నాడు. తీరా అయ్యాక దేవదూత నడు, నా ముందు నా వెనకాల నడు అనగానే ఆయన ముందు నడుస్తున్నాడు, వెనకాల పేతురు గారు. అది కూడా కళ అనుకొని గబ వెళ్తున్నాడు. ఎందుకంటే తెల్లారైతే పేతురు గారికి స్నానం చేసి వేసి పడేస్తారు, అక్కడ చంపేస్తారు. కానీ దానికి ముందే ఆ ఫరోగాడు లేకపోతే హేరోదుగాడు ఏదో చెయ్యాలనుకుంటే ఏమంటే దానికన్నా ముందే, అంటే మనకు అపాయం రాకముందే ఉపాయంలాగా ఆయన వచ్చేస్తాడమ్మా. మనం ఉన్న చోటకి సహాయం చేయడానికి వస్తాడు. వచ్చాక ఈయన 1వ గేటు దాటాడు, 2వ గేటు దాటాడు, 3వ గేటు పెద్ద గేటు, ఇనప గేటు. అది అటు ఇటు ఆయన దేవదూత వెళ్ళగానే అది వెళ్ళిపోయింది. అప్పుడు తలుపులు ఎలాగెలాగ వెళ్ళినాయి అంటే, ఇప్పుడు హాస్పిటల్లో వెళ్తాయి చూడండి, అవన్నీ ఇక్కడ కాఫీ కొట్టినాయే, ఇక్కడ కాఫీ కొట్టినాయే, అదిగా ఎన్నో
వచ్చేసింది. అప్పుడు పేతురు గారు బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చాక అయ్యగారు నాకు దేవుడు చెప్పిన పని చేసేసాను, ఇక మీరు చూసుకోవాలంటే అయ్య బాబు ఇది కళ అనుకున్నాను, ఇది కళ కాదు, ఇది నిజం అని ఇంకా అక్కడి నుంచి పరుగు తీసుకొని వెళ్ళాడు ముసలోడు. అనుకున్న చోటుకి వెళ్ళి నాయన నిజంగా ఈ రోజు కనుక నేను అక్కడ ఉంటే ఏ రోజు కూడా నేను చంపేసేవాడు, ఆడి చంపడానికి ప్లాన్ వేసేదానికన్నా ముందు దేవుడు వచ్చేసాడు అక్కడికి, సహాయం చేయడానికి వస్తాడట. నీకు అమ్మా మీకేం చేయడానికి వస్తాడు ఆయన? చెప్పండి చెప్పండి, మీకేం చేయడానికి వస్తాడా? గట్టిగా చెప్తే కదా ఏ సహాయం చేయండి ఆ మాత్రం నాకు రాదేటి, మైక్ లేకుండా కూడా నేను అలాగే అరుస్తాను. ఎందుకు వస్తాడు ఆయన? ఎప్పుడు 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 సాయం చేయడానికి వస్తాడా? ఏది అత్త చచ్చిన 6 నెలలకు వస్తాడా? అవునా అలాగొస్తాడా? అమ్మా ఇంకా ఈడు ఉగ్రుడై రే తెల్లారు 4 గంటలకల్లా స్నానం చేయించేయండి ముసలోడికి, వేసి పడేద్దాం ఓట్లన్నీ నాకు వచ్చేస్తాయి అనుకున్నాడు ఎవరు ఏ రోజుగాడు. కానీ తెల్లారేటోళ్ళకి అయిపోయింది, పేతురు బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు మొదటి గేటు దగ్గర, 2వ గేటు దగ్గర, 3వ గేటు దగ్గర, 4వ గేటు దగ్గర, తలుపులకు దగ్గర ఉన్న వాళ్ళు చేతులకి గొలుసులు వేసిన వాళ్ళకి, కాళ్ళకి గొలుసులు వేసిన వాళ్ళకి, ఆ తలుపుల దగ్గర కాపలా వీళ్ళందరినీ పిలిపించాడు. ఫస్ట్ సెకండ్ నేను నిజంగా అడుగుతున్నాను, నా ఎంక చూడండి అని వార్నింగ్ ఇచ్చి చూస్తున్నాడు. ఎవడ్రా పేతుర్ని వదిలేశాడు, ఎవడ్రా కుమ్ముక్క అయిపోయాడంటే ఎంత చూసినా ఎవడికాడు అమాయకంగా చూస్తున్నాడు. అయ్యి బాబాయ్ ఎవడో చెప్పడేట్రా అంటున్నాడు. ఒకటోసారి రెండోసారి ఎవడు చెప్పట్లే. అంతే నిజంగా వాళ్ళు ఎవరు వదలలేదు కదా, ఎవరు తీసుకుపోయారు? ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? ఎలా చూస్తున్నారా బాబు వీళ్ళు? ఏదండి నెమ్మది కాదు, మీరైనా చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చింది సహాయం? తెలుగులో ఎవరు? ఆకాశ వాహనుడు ఏ బుల్లెట్ ప్రూఫ్ బండి వేసుకొని వచ్చేసి దిగేసాడు. అక్కడికి దిగేసి గబగబా లాక్కుపోయాడు. తెల్లరైటోళ్ళకి ఏ రోజు గారికి ఇంకా అర్థం కావట్లే. అందరినీ AK-47 టిష్యూ పేల్చిపాడి చంపేవాడండి. అలా అంతా నన్ను చంపేశాడు. చంపేశాక ఇంటికి వెళ్ళి అన్నం తిందామని చూసాడు వాడు. ఎవరో ఏ రోజు అన్నం తిందామని అనుకుంటున్నాడికి అన్నం ఎక్కట్లే. ఒరే ఎలాగయ్యిందిరా ఇది? 4 గేట్లు, 3 గేట్లు, తాళాలు, గొలుసులు, అరే ఎంతమంది మెలుకుగా ఉన్నారా? మళ్ళీ వాళ్ళకి రాత్రి అంతా నిద్రపోకుండా ఛాయ్ ఇచ్చి కాకడాలు వెలిగించి ఇంత చేస్తే ఎవరాడు నిద్రపోయినాడు? అర్థం కావట్లేదని చెప్పి బాబోయ్ ఇది మనుషులు కాదురా బాబు, ఏదో జరిగిపోయిందని చెప్పి ఒరే అప్పుడు వాళ్ళ సైనికులందరినీ పిలిచి మన బిషాన్ని ఎక్కడి నుంచి ఖాళీ చేసేది, వెళ్ళిపోదాం ఎక్కడి నుంచి అన్నాడు. ఇల్లు ఖాళీ చేస్తాడు. ఏ రోజు అంటే ఎవడో వీధుల్లో గాలికి పంచర్ కొడతాడు, పంచర్లు వేసుకునేవాడు కాదాడు ఏ రోజు. అయ్యి బాబాయ్ వాళ్ళ మనుషులు పిలుచుకోడు, అందరూ వెళ్ళిపోతాను. మొత్తం ఒక ఊరు ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు ఎక్కడికో. నిజంగా నేను చెప్తున్నానబ్బా, దేవుడు తన బిడ్డలకి సహాయం చేయడానికి ఆయన ఆకాశ వాహనుడై దిగొచ్చేసాడు. ఇలాంటి దేవుడు ఇంకెక్కడా ఉండడు. అందుకే కొండల తట్టు నుంచి నాకు సహాయం ఎక్కడి నుంచి రావాలి? కొండలు అంటే అదే మన అమ్మబాబులు, మన చుట్టాలు, అక్కలు, అన్నయ్యలు, తోబుట్టులు, ఎవరైనా వీళ్ళందరూ అంతా 5 పైసలు ఇచ్చి 1000 రూపాయలు పోసి కొట్టేవాళ్ళు. ఇలా నిజంగా ఎప్పటికీ సాయం చేసేవాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. సార్ వాక్యం అంటే ఇక అలాగే చూసుకుంటూ ఉంటే అవ్వట్లేదు. దేవుడి ఈ వాక్యాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఒక చిన్న వచనం 40:12 చదవండి అబ్బా. యెషయా గ్రంథం 40:12 వచనం, అదొక్కటి చదువుదాం. 40:12 వచనం. దేవునికి స్తోత్రం. అది చదవమ్మా. చదువమ్మా, బాగా చదవమ్మా. జానతో ఆకాశముల కొల చూచినవాడు ఎవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచినవాడు ఎవడు? త్రాసులో పర్వతములను తూచినవాడు ఎవడు? ఆ తూనిక చేత కొండలను ఏం చేస్తాడమ్మా ఆయన? కొండలను ఏమండి ఆయన తూకం వేసేవాడు అని మనము చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతైనా చాలా గొప్ప దేవుడు అబ్బా. ఆయన ఎవరు అంటే కొండలు ఆయన చేతిలో మనం ఎంత పెద్దగా ఉంటాం అనుకుంటా. ఆయన ఏమంటాడు? కొండ నువ్వు వెళ్ళి ఎక్కడ పడాలంటున్నాడు ఆయన. ఏందో ఈయనంతా వేరే, ఈయన మనకి నేర్పేది కూడా వేరే. కొండలు అనుకుంటే మా అంత బరువు ఉంటారంటే
అప్పుడు నేను అంటాను, నా యేసయ్య ముందు నువ్వు బరువు అని మాట అను అనగానే ఆ మాట అన్నది ఇంకోటి ఏదన్నా అడగండి అంటుంది. అది ఎవడరా ఇక అదే చాలు, నా ప్రభు ముందు నువ్వు ఎంత ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలు నడగింపను, ఎంత మాత్రపు దానవు నీవనెను. ఎంత ఏమవుతావట చెప్పండి అబ్బా, ఏమవుతావంటే చదును భూమిగా, ఇలాగ మేము కూడా అంటాం, సాధన భూమిగా మార్చువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. అయ్యా ఆఖరికి ఒకే ఒక రిఫరెన్స్ 35:10 చదవండి అమ్మ. కీర్తన 35:10 వచనంలో ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, మించిన బలము గలవారి చేతిలో నుండి దీనులను దోచుకొని వారి చేతిలో నుండి దరిద్రులను విడిపించువాడవు నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యంలో కన్క్లూషన్లో ఒక్కడే చెప్తాను, నీ విషయంలో ఆయన అంత గొప్ప దేవుడైతే నీ కొరకు ఏదైనా సృష్టిస్తాడు ఆయన. అర్థమైందా? నీ కొరకు ఆయన కావాలని అక్కడ వాతావరణం పరిస్థితి అనుకూలంగా ఆయన నీ కోసం సృష్టించే దేవుడు. అది సహాయం చేసే దేవుడు, క్షమించే దేవుడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని తను వచ్చేటప్పటికల్లా నువ్వు నేను పవిత్రమైన బిడ్డలుగా ప్రభువు కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా మంచి యేసు ప్రభువా, నీతి న్యాయము కనికరము కటాక్షము చూపగలిగిన మా దేవ, నీ బలమైన ఘనమైన నీ నామము మా జీవితాల్లో ఎన్నో ప్రత్యేకతలు అయ్యా చేయుచున్న నీ నామమును బట్టి వందనాలు. 9:5 వచనంలో నెహెమ్యా గ్రంథములో సకల ఆశీర్వచనములకు మించిన ఘనమైన నీ నామం అని రాశారు. ఆ పేరు మీద మేమందరం ఇక్కడ బ్రతుకుతున్నాం. 20వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనంలో ఆ పేరులో మాకు జీవం ఉన్నదని చెప్పారు. ఆ జీవము మాలో ఉండునుగాక. 29వ వచనంలో ఇర్మియా గ్రంథంలో చదువుతున్నాం, ఆ పేరులో అగ్ని ఉంది అని చెప్పారు. అగ్నిమయమైన జీవము గల నీ నామము మా జీవితాల్లో గొప్ప కార్యములు చేయుచున్నందుకే వందనాలు. నీ సేవకుని యొక్క హృదయంలో ఈ విధమైన ఒక మంట పుట్టించావు, నీ కొరకు ఏదైనా చెయ్యాలని. ఇంతమంది బిడ్డలకి నిన్ను గూర్చిన సందేశము చెప్పి వారిని నీ ప్రేమలో నడిపించుచూ ఉండగా వారికి కాగలిగిన అయా ప్రత్యేకతలు ఇవ్వండి. వారికి ఇచ్చిన దర్శనం పరిపూర్ణముగా నెరవేర్చుకుంటున్నందుకు వందనాలు. అన్ని విషయాల్లో నీ నామం హెచ్చించుకుంటారని యేసు నామమున వినయపూర్వకంగా అడుగుచూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.